ఆయన ఇప్పుడు ఈ రోజు నెలకి 2-3 లక్షలు సంపాదించుకున్నారు బికాస్ ఆఫ్ ద ట్రైనింగ్. అంతే. హెర్బల్ లైఫ్ లో ఒక పర్సన్ కి గొప్పతనం ఏమి ఉండదు, వ్యక్తికి గొప్పతనం ఉండదు, కానీ సిస్టమ్ కి చాలా గొప్పతనం ఉంటుంది. ఆ సిస్టమ్ ఎవరైతే ఫాలో అవుతారో ఎవరైనా సక్సెస్ అవ్వగలరు. అండ్ నేను కొన్ని విషయాలు చెప్తాను, ఎందుకంటే చాలా విషయాలు రేపు అడ్వాన్స్ ట్రైనింగ్ లో మాట్లాడబోతున్నాను కాబట్టి హ్యాండ్ డౌన్ చేయండి. ఇదే ఫస్ట్ టైం ట్రైనింగ్ వచ్చాను వాళ్ళు చేతుతారా? ఫస్ట్ టైం ట్రైనింగ్ వచ్చాం ఒకళ్ళు. ఓకే, ఆల్రెడీ రెగ్యులర్ గా వస్తున్న వాళ్ళే కదా. అయినా కూడా కొన్ని విషయాలు మీలో సరి చేసుకోవాల్సినవి, అలాగే యాడ్ ఆన్ చేసుకోవాల్సినవి కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ ఏం చేసుకోవాలి, ఏం సరి చేసుకోవాలి, ఏం యాడ్ ఆన్ చేసుకుంటే మన బిజినెస్ బాగుంటుందో కొన్ని పాయింట్స్ చెప్తాను. ఫాలో అవుతారా? ఫాలో అవుతాను వాళ్ళు హ్యాండ్ రైస్ చేస్తారా? వాటర్ ఇవ్వ గ్లాస్. సో ఫస్ట్ పాయింట్, మనందరం హెర్బల్ లైఫ్ లో డెవలప్ అవ్వాలంటే మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే వర్క్ చేయాలి. కరెక్టా? వర్క్. ఆ వర్క్ కూడా కన్సిస్టెంట్ గా వర్క్ చేయాలి. కన్సిస్టెన్సీ వెరీ ఇంపార్టెంట్. మీరు నిజం చెప్పండి, నిన్న వర్క్ చేసాం మేము అన్న వాళ్ళు చేయొద్దండి. నిన్న 1 2 3 4 5 మీరు ఎందుకు వర్క్ చేయాలి? మీరు ఎవరు కూడా కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ కదా, అవునా కదా? లాస్ట్ 1 వీక్ లో ఒక 5 డేస్ అన్నా పని చేసాం అన్న వాళ్ళు చేతుతారు. ఒక 5 రోజులన్నా మేము పని చేసాం. చేశారా? 2 రోజులు సెలవు పెట్టారు ఎందుకు? అసలు లాస్ట్ 1 వీక్ లో ఒక రోజు కూడా పని చేయలేదు అన్న వాళ్ళు చేతుతారా? హ్యాండ్ డౌన్ చేయండి. అసలు వర్కే చేయలేదు సార్, మేము కస్టమర్ కోసం ఏం పని చేయలేదు. చాలా డేంజర్ లో ఉన్నట్టే లెక్క. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే రెగ్యులర్ గా పనిచేయరో వాళ్ళ హెర్బల్ లైఫ్ బిజినెస్ డేంజర్ లో పడినట్టే లెక్క. ఒక పర్సన్ కి ఆక్సిజన్ ఎంత ముఖ్యం, బ్రీతింగ్ కావాలంటే, బతికుండాలంటే, ఏ పర్సన్ అయినా సరే హెర్బల్ లైఫ్ లో ముందుకు వెళ్ళాలంటే కన్సిస్టెంట్ గా పనిచేయడం చాలా ఇంపార్టెంట్. రిజల్ట్స్ మీద బోదర్ చేయకూడదు. రిజల్ట్స్ వస్తాయా రావా అనే తర్వాత సంగతి. మీరు పని చేయటం మాత్రమే మీ చేతుల్లో ఉన్న సంగతి. అంతేనా కాదా? కనీసం ఎవ్రీ డే పర్ డే 20 to 30 ఇన్విటేషన్స్ అన్నా పర్ డే చేయాలి. ఆ కీప్ ఆన్ రిపీటెడ్లీ. నేను చెప్తూనే ఉన్నా, రిపీటెడ్ గా చెప్తున్నా. ఇది కనుక మిస్ అయితే హెర్బల్ లైఫ్ లో సక్సెస్ అవ్వడం చాలా కష్టం. ఈరోజు చాలా మంది హెర్బల్ లైఫ్ లో గెట్ టీంలు, మిల్ టీంలు, ప్రెసిడెంట్ టీం అయిన వాళ్ళని చూస్తున్నారు. వీళ్ళందరికీ సక్సెస్ కి సీక్రెట్ ఏమీ లేదు. వాళ్ళందరూ క్రమం తప్పకుండా ప్రతిరోజు పనిచేశారు అంతే. అంతకు మించి వేరే ఏమీ లేదు. కరెక్టా? నిన్న చాలా మంది దాదాపుగా 68 మంది నిన్న 42% క్వాలిఫైస్ ట్రైనింగ్ కి వచ్చారు. ఎంతమంది నిన్న ట్రైనింగ్ లో ఉన్నారు? హ్యాండ్ రైస్ చేస్తారా? మీరు ఎవరైనా ఉన్నారా ట్రైనింగ్ లో నిన్న? వాళ్ళందరికీ చాలా విషయాలు నేర్పించాను నిన్న 42% ట్రైనింగ్ లో. సో ఒక్కటి గుర్తు పెట్టుకోండి, ఎవరైనా సరే ఇక్కడ 0 నుంచి వచ్చిన వాళ్ళైనా, అంటే నిన్నే కొత్తగా 42% ట్రైనింగ్ క్వాలిఫై వచ్చిన కొత్త కోచ్ అయినా, ఆల్రెడీ మీరు 1 year అయ్యి, 2 years అయ్యి, 3 years అయ్యి హెర్బల్ లైఫ్ లో ఉన్నా, మీరు ఎవరైనా సరే డెవలప్ అవ్వాలంటే ఒకటే, క్రమం తప్పకుండా ప్రతిరోజు కనీసం ఒక 20 మెంబర్స్ కన్నా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ గురించి తెలియచేయాలి. దట్స్ ఇట్. అర్థమవుతుందా? రెండవది, మీరు చేయకూడని రెండో పని ఏంటంటే హెర్బల్ లైఫ్ లో డెవలప్ అవ్వాలంటే ప్రోకాస్టినేషన్ ఉండకూడదు, వాయిదాలు వేయకూడదు. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటో తెలుసా? 1 day చేస్తారు, 1 day వాయిదా వేస్తారు. కాసేపు చేయాల్సిన పని అంతే కదా, 1 గంట 2 గంటలు మహా చేస్తే 24 గంటలు ఏం చేయరుగా. ఇన్విటేషన్ వరకు 24 గంటలు చేస్తారు. మీరేమన్నా పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకోబోయే లోపల 24 గంటలు మేము పని చేస్తాం అన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. చాలా తక్కువ మంది కదా, అసలు ఉండరు. మహా అయితే వర్క్ ఒక 2 గంటలు చేస్తారు. మహా అయితే ఎఫ్రెష్ పార్టీకి వెళ్తే ఒక 2 hours పని చేస్తారు. కరెక్టే? ఒక 2 గంటలు, రోజు మొత్తం మీద ఒక 2 గంటలు. మిగతా 24 గంటల్లో దేవుడిచ్చిన 24 గంటలు, 22 గంటలు మీ సొంత పనులే చూసుకుంటారు. ఒక్క 2 గంటలు హెర్బల్ లైఫ్ కోసం కష్టపడితే మీ బిజినెస్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. కరెక్టా? సో కానీ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ప్రోకాస్టినేషన్, వాయిదా. ఎప్పుడైతే పర్సన్ వాయిదా వేయటం మొదలు పెట్టాడో లైఫ్ లో సక్సెస్ అవడం చాలా కష్టం. ఏ పర్సన్ ఏ పని కూడా వాయిదా వేయకూడదు. జాబ్ చేసే వాళ్ళు వాయిదాలు వేస్తుంటారా? ఒకరోజు ఉద్యోగం మానేసి ఒకరోజు ఉద్యోగం చేస్తారా? వాళ్ళకి 3 వచ్చినప్పుడు ఉద్యోగం చేసి 3 లేనప్పుడు మానేస్తారా? అలా ఉంటే ఉద్యోగాలు ఉంటాయా? వ్యాపారస్తులను చూడండి, బయటికి వెళ్ళి ఏ షాపులో అయినా సరే, పండగ అయినా సరే, పెళ్ళైనా సరే, ఫంక్షన్ అయినా సరే, షాపులు తీసుకొని కూర్చుంటారుగా, అవునా కాదా?
మరి అలాంటప్పుడు హెర్బల్ లైఫ్ కూడా అలాంటిదే కదా. అలాంటప్పుడు ఫలితం కోసం ఎదురు చూడకుండా ఫలితం వచ్చే వరకు పని చేయాలి కదా. చాలా మంది ఏం చేస్తారు తెలుసా? పని వాయిదా వేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఈ రోజు వద్దులే ఇన్విటేషన్ వరకు, రేపు చూద్దాంలే. ఏం చేశారు సార్ అంటే, ఈరోజు సోషల్ మీడియా అప్డేట్ చేశాం సార్ అని పెడతారు గ్రూప్‌లో. సోషల్ మీడియా అప్డేట్ చేయడం అంటే ఏందో? ఈ స్లైడ్ తీసుకెళ్ళి వాట్సాప్ స్టేటస్‌లో పెడతాం. అదేగా ఫేస్‌బుక్‌లో పెడతాం, ఇన్‌స్టాగ్రామ్‌లో పెడతాం. ఇది సోషల్ మీడియా అప్డేట్ చేయడం. దీనికి ఎన్ని నిమిషాలు కావాలా? మీరు చెప్పండి, ఎన్ని నిమిషాలు కావాలా? అదో పెద్ద పనా? ఈ పని చేశామని చెప్పి నాకు వాట్సాప్‌లో వెల్కమ్ టుడే సోషల్ మీడియా అప్డేటెడ్ అంట. ఏం అప్డేట్ చేశారు నాకు అర్థం కాల. మీరేమన్నా స్లైడ్ క్రియేట్ చేశారా? మీరేమన్నా వీడియో తీసి మీ హెల్త్ రిజల్ట్ ఏమైనా వీడియో తీసి పెట్టారా? లేకపోతే మీరేదైనా న్యూట్రిషన్ గురించి ఒక సబ్జెక్ట్ మాట్లాడి యూట్యూబ్‌లో పెట్టారా? అదేమీ చేయరు. ఏం చేయరు? చేస్తున్నారా? ఇక్కడ స్లైడ్ తీసుకెళ్ళి ఆడ పెడతారు. దాని సోషల్ మీడియా అప్డేట్ అంట. అది కరెక్ట్ అంటారా? దానివల్ల వ్యాపారం పెరుగుతుంది అంటారా? నేను ఎదురొస్తుంటే వెళ్ళి ఎఫ్రెష్ తెచ్చుకోవచ్చు కదా. వెళ్ళి ఎఫ్రెష్ తెచ్చుకో. లేదు, కష్టపడుతుంది. వాళ్ళు అస్సలు మామూలుగా లేదు. అర్థమవుతుందా మీకు క్లియర్గా? ఏం అర్థమవుతుంది? వర్క్ చేయకపోవడమే పెద్ద నేరం. మూడు యూ నీడ్ టు ఓవర్కమ్ ద రెసిలియన్స్ చాలా ఇంపార్టెంట్. లెర్నింగ్ ఫ్రమ్ ద ఫెయిల్యూర్స్. లాట్ ఆఫ్ పీపుల్, ఒక పర్సన్, నార్మల్ పర్సన్ ఫెయిల్యూర్స్ వల్ల కొత్త విషయాలు నేర్చుకోడు, కానీ ఫెయిల్యూర్స్ వల్ల పడిపోతాడు, ఓడిపోతాడు. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కస్టమర్ వచ్చారు, ఒక వన్ మంత్ వాడారు, 2 నెలల నుంచి ఆపడేశారు. మాకు వద్దులే పోయా బాబు అన్నారు. ఒక కోచ్ వచ్చారు, ఒక 1 మంత్ 2 మంత్స్ శ్రద్ధగా పనిచేశారు, 3rd మంత్ వెళ్ళిపోయారు. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ఫెయిల్యూర్ని బట్టి వాళ్ళు కృంగిపోవడం స్టార్ట్ అవుతారు. బట్ ఒక ఛాంపియన్కి ఉండాల్సిన యాటిట్యూడ్ ఏంటంటే యూ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ ద ఫెయిల్యూర్. ఒక కస్టమర్ 1 నెల వాడేసి ఆపేసి వెళ్ళిపోయాడంటే ఏం పొరపాటు జరిగింది మన దగ్గర, అదొక పాఠం అవ్వాలి. కరెక్టా? మీరు కూర్చొని ఆలోచించుకుంటే మీకు అర్థమైపోద్ది. చాలా తక్కువ మంది మేబీ బడ్జెట్ ప్రాబ్లం వల్ల వెళ్ళిపోతారు. చాలా కొంతమంది మన చేసే పొరపాటు వల్ల వెళ్ళిపోతారు. ఎగ్జాంపుల్ చెప్తా. మీరు క్లబ్కి వస్తారు, క్లబ్కి కస్టమర్ వస్తారు. ఏ కారణం చేతనో క్లబ్లో ఎఫ్రెష్ సరిగ్గా ఇవ్వాల, వేడిగా ఇవ్వాల, లేకపోతే షేక్ టేస్టీగా లేదు, వెళ్ళిపోతారు. అప్పుడు క్లబ్ ఓనర్ కృంగిపోవాలా, నేర్చుకోవాలా? నేర్చుకోవాలి. రెసిలియన్స్ అంటారు. అంటే లెర్నింగ్ ఫ్రమ్ ద ఫెయిల్యూర్స్ ఇస్ ద కీ స్టోన్ ఫర్ సక్సెస్. ఈరోజు చాలా మంది మనకున్న ఓటమిని బట్టి నిరాశ చెందుతారు తప్పితే అసలు ఏం పొరపాటు చేసాం మన వల్ల, మనకేం పొరపాటు జరిగింది, ఈరోజు మన కోచెస్ మనతో నిలబడట్లేదు, మన కస్టమర్లు మనతో నిలబడట్లేదు అనేది ఆలోచించరు. అది వాళ్ళ తప్పు అనుకుంటారు. చాలా మంది కోచెస్ ని అడిగితే, సార్ నా తప్పేం లేదు సార్, వాళ్ళ మాట వినట్లేదు సార్, నా తప్పేం లేదు సార్, కస్టమర్ టైంకి రాడు సార్, నా తప్పేం లేదు సార్, ఇలా చెప్తూ ఉంటాడు. ఏ మనిషి అయితే తన తప్పును ఎదుర్కొని సరి చేసుకోవడానికి ఇష్టపడతాడో ఆ మనిషి మాత్రమే లైఫ్ లో సక్సెస్ అవుతాడు, హెర్బల్ లైఫ్ లో కూడా సక్సెస్ అవుతాడు. కొంతమంది తప్పును కప్పుకోవడానికి ఇష్టపడతారు, కానీ దాచిపెట్టుకోవడానికి, విడిచిపెట్టడానికి ఇష్టపడతారు. అవునా కాదా? సో మన ఫెయిల్యూర్స్ ఒక లెసన్స్ లాగా. ఈ రోజు నేను 18.5 years హెర్బల్ లైఫ్ జర్నీ స్టార్ట్ చేసి చాలా ఫెయిల్యూర్స్ వచ్చినాయి అంటారా, రావంటారా? చాలా ఫెయిల్యూర్స్ లేకుండా ఈ స్టేజ్కి అయితే రావు. చాలా ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి. ఆ ఫెయిల్యూర్స్ ఏదో ఒక పాఠం నేర్పించాలి తప్పితే దానివల్ల నిరాశ చెందకూడదు. ఇంకా చెప్పాలంటే ఏదైనా ఒక పని ఫెయిల్ అయినప్పుడు మనం ఇంకా బలంగా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి, కానీ పోరాడాలి తప్పితే వదలకూడదు. అవునా కాదా? ఎస్ ఆర్ నో? చాలా మంది చేసే మిస్టేక్ ఏంటో తెలుసా? ఏదైనా ఒక ఫెయిల్యూర్ రాగానే కృంగిపోతారు, బాధపడతారు, భయపడతారు, ఇంకా నా వల్ల కాదు అనుకుంటారు. కానీ మనకు ఉండాల్సిన లక్ష్యం ఏంటో తెలిసే, ఏదన్నా ఒక ఫెయిల్యూర్ మనకి ఏదో ఒక పాఠం నేర్పిస్తుంది. ఆ పాఠం నేర్చుకుని మనం ముందుకెళ్ళాలి. బిహైండ్ ఎవ్రీ సక్సెస్ దేర్ విల్ బి సమ్ ఫెయిల్యూర్స్. గుర్తుపెట్టుకోండి. ఒక పర్సన్ కి ఫెయిల్ అవుతుందంటే దాని ముందు పెద్ద సక్సెస్ రాబోతుంది అర్థం. దేవుడు పరీక్షిస్తాడు, ఖచ్చితంగా పరీక్షిస్తాడు. అవునా కాదు? బంగారం పుటం వేయబడితేనే శుద్ధీకరించబడుతుంది. అంటే బంగారంకి అంత మెరుగు రావాలంటే ఏం చేయాలంట? నిప్పుల్లో కాల్చాలి. కరెక్టా?
ఒకవేళ నిప్పుల్లో కాల్చకుండా ఫైన్ గోల్డ్ తయారవుద్దా? ఆ నిప్పుల్లో కాల్చడానికి బంగారం భయపడితే ఇప్పుడు అంత వాల్యుబుల్ వస్తువు అయ్యేది కాదు. ఈవెన్ ఒక పర్సన్ కూడా హెర్బల్ లైఫ్ లో కానీ లైఫ్ లో ఎదిగేటప్పుడు చాలా ఉలి దెబ్బలు పడుతూనే ఉంటాయి. శిల్పం అవ్వాలి కదా మనం. ఉలి దెబ్బని పడినది శిల్పం ఏమో రాయి లాగా ఉంటది, ఉలి దెబ్బలు పడిన రాయి ఏమో శిల్పం అయింది. కరెక్టా? అందుకనే ఏ పర్సన్ ఛాంపియన్స్ అయినా మీరు ఎతకండి, వాళ్ళ లైఫ్ స్టోరీ అడగండి, ఎన్నో ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఆ ఫెయిల్యూర్స్ వల్ల ఏదో ఒక పాఠం నేర్చుకొని వాళ్ళ లైఫ్ లో సక్సెస్ అవుతారు తప్పితే ఆ ఫెయిల్యూర్స్ ని బట్టి కృంగిపోరు, బాధపడరు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఫెయిల్యూర్స్ ఏదో ఒక పాఠం నేర్పిస్తా ఉంటది. అవునా కాదా? ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు కరెక్ట్ అని చెప్పి? ఇన్వైట్ ఫెయిల్యూర్స్. గుర్తుపెట్టుకోండి, ఫెయిల్యూర్స్ ని ఇన్వైట్ చేయండి, బాధపడమాకండి. ఓకే, వచ్చింది మనకి ఏదో పాఠం నేర్పిస్తుంది, అంతే. దట్స్ ఇట్. అర్థమవుతుందా క్లియర్ గా? నాలుగోది, ఒక పర్సన్ హెర్బల్ లైఫ్ లో సక్సెస్ అవ్వాలని నాలుగోది ఏంటో తెలుసా? యు నీడ్ టు యాక్సెప్ట్ యువర్ లీడర్షిప్. మీ లీడర్ ని యాక్సెప్ట్ చేసే మనసు మీకు ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈరోజు నేను సుఖీభవాలో ఒక రూల్ పెట్టా, 2:15 కల్లా రావాలి. మీరు 2:15 లోపల రాకపోతే మీకు గేట్ క్లోజ్ అయింది, మీరు ఇంక ట్రైనింగ్ రావద్దని రూల్ పెట్టా. అలాగే చాలా మంది జూమ్ లో కూడా చెప్పా, మీరు వీడియో లాంచ్ చేసుకోవాలి, కోడ్ పెట్టుకోవాలి, లేకపోతే వెయిటింగ్ రూమ్ లో పెట్టమని రూల్ పెట్టా. నువ్వు యాక్సెప్ట్ చేయాలి లీడర్షిప్ ని, అంతే. మాకు కుదరదు, మాకు చాలా పనులు ఉంటాయి, మీరు అలా అంటారు ఏంటి అని అంటే అది ఎలా కుదురుతుంది? ఇప్పుడు మీరు 2:15కి వస్తే ఏమైంది, 3ంటికి వస్తే ఏమైంది, నాకేంటి ప్రాబ్లం చెప్పండి? నాకేమైనా ప్రాబ్లం? 4ంటికి వస్తే కూడా నాకేంటి ప్రాబ్లం? కానీ మీ మంచిగా 2:15కి వస్తే అది నా కళ్ళ ముందు కూర్చుంటే లైవ్ లో, ఇప్పుడు మీరు అందరు జూమ్ లో ఉన్నారమ్మా, పల్లెటూరు నుంచి జూమ్ లో ఉన్నారు. ఎన్ని గంటలు మీరు మనసు పెట్టి జూమ్ ని వినగలరు? టు బి ప్రాక్టికల్, అది కుదిరే పనే కాదు. అవునా కాదా? వినగలరా? 2-3 గంటలు కూర్చొని ఆ జూమ్ లో అలా కూర్చొని వినగలరా? అదే కంటి ముందు కనిపిస్తే, కంటి ముందు కూర్చుంటే ఇంక వేరే అవగేషన్ ఉండదు కదా. అవునా కదా? మీరు చెప్పండి నిజంగా. లేడీస్ జూమ్ లో 2-3 గంటలు కూర్చొని కదలకుండా కూర్చోగలరా? అటు పోయి పాలు పుట్టిస్తారు, ఇటు పోయి అన్నం వండొస్తారు, అటు పోయి బట్టలు మడతేసి వస్తారు. అవునా కాదా? నిజమా కాదా చెప్పండి? ఈడ బట్టలు మడతేయలేవు, పాలు ముట్టిటాలు, అంట్లు గడగటాలు, పిల్లలకి వంటలు రెడీ చేయటాలు ఏం లేవు. మనసంతా ఏడే ఉంటది. ఆ మనసంతా ఏడు ఉన్నప్పుడు వ్యాపారం పెరుగుద్దా, డెవలప్ అవుద్దా, తగ్గుద్దా? మీరు చెప్పండి, మీరు ఆలోచించండి ఒక్కసారి. ఇప్పుడు మీరు ఉన్నారండి, మీరు ఇక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటే నా కళ్ళ ముందు కూర్చున్నారు, లేకపోతే ఏమైంది మౌలాలి? ఇక్కడ ఉండలేదనుకో, ఆ ఫోన్ చూస్తో, ఆ యూట్యూబ్ చూస్తో, ఆ వాట్సాప్ చూస్తో, చాటింగ్ చేస్తో ఎవరొక్కరితో, అది మీ వైఫ్తోనో పిల్లలతోనో ఏదో చేస్తావు లేదా? మాట్లాడవే. అదే ఇక్కడ ఉన్నప్పుడు ఏమైంది? మనసంతా ఇక్కడే ఉంటది, అటు ఇటు చూడవు కదా. ఒకవేళ అటు ఇటు చూస్తే వాళ్ళు చూసి ఏమన్నా అనుకుంటారని మనసు ఇక్కడ పెడతావు. కరెక్టా కాదా? మాట్లాడండి నాకు. ఇప్పుడు నువ్వు ఉన్నావు అనుకో, ఇక్కడ నా ముందు కూర్చున్నావు, అదే వెనక కూర్చుంటే మీ బావతో మాట్లాడి చాటింగ్లు చేసుకుంటా. అది నేను కాకుండా ఇంకో స్పీకర్ ఉంటే మీ ఇద్దరిని ఇంకా లవ్ బర్డ్సే. అవునా కదా? మాట్లాడరే. మరి అలాంటప్పుడు నా ఎదురుగుండా ఉండటం మంచిదంటారా కాదంటారా? జూమ్ లో ఉన్న వాళ్ళకి మీ దురదృష్టం, నా ముందు కూర్చోలా. కనీసం వీళ్ళకన్నా అర్థమయ్యేలా చెప్పి నా ముందు కూర్చోంటారా బాబు, నేను నేర్పించి పంపిస్తా. ఆ 2-3 గంటలు ఇక్కడ కూర్చోవడం వల్ల మీ మనసంతా ఇక్కడ ఉంటది, ఏదో మొక్క నేర్చుకొని వెళ్తారు. ఒక మొక్కే చాలు. ఈ 2-3 గంటల్లో మొత్తం పాయింట్లు నేర్చుకుంటే అబ్బో నన్ను దాటిపోతారు మీరందరూ. ఒక్క మొక్క నేర్చుకున్నా చాలు. కనీసం ఆ ఒక్క మొక్క మీ బిజినెస్ డెవలప్ చేస్తుంది కదా. కరెక్టా? ఆ ఒక్క మొక్క నేర్చుకోవడానికి వారానికి ఒకసారి ఒక 2 గంటలు కూర్చొని వెళ్ళమంటే బాధపడితే నేనేం చేయాలి చెప్పండి? అందుకని ఉచితంగా అయితే విలువ తెలియదు కాబట్టి 200 పెట్టా. ఇంకా విలువ తెలియదు అనుకో 500 పెడతా. అర్థమైందా? మా వాళ్ళు అడుగుతున్నారు, 200 కార్డు పెట్టాం కదా సార్, ఒక ఎఫ్రెష్ ఇమ్మంటారా? ఎఫ్రెష్ గ్లాస్ కూడా ఇవ్వద్దని చెప్పా. అర్థమైందా? జాలి చూపించినంతసేపు మీకు లెక్కలేదు. అవునా కాదు? ఉందా లెక్క మీకు అందరికి? ఇప్పుడు మీరు 200 కార్డు కట్టారు కదా, కట్టలేదు? 200 కట్టారా? 2:15 లోపల రాకపోతే 200 కార్డు కూడా బొక్కే మీకు. మీరు ఇంటికి వెళ్ళొచ్చు నెక్స్ట్ వీక్ నుంచి. ఎన్నింటికి వెళ్ళ రావాలా? మాట్లాడట్లే మీరు ఎవరు? ఎగస్ట్రాలు చేయమాక. 2:15 లోపల రజాలు, 1:45 అంట. ఏం చేయాలా?
యూ నీడ్ టు యాక్సెప్ట్. సుధీర్ సార్ ఏం చెప్తా మనం మంచిగా అనుకోవాలి తప్పితే సుధీర్ సార్కి ఏం పని పాటలేదు, ఇన్ని రూల్స్ పెట్టాడు, దుబాయ్ వచ్చి ఏం నేర్చుకొని వచ్చాడు, ఈయన 200 పెట్టాడు, వాళ్ళు చెప్పుంటారని చెప్పి దుబాయ్కి వెళ్ళక ముందే నేర్చుకొని వచ్చారు. మీరు అనుకుంటున్నారు దుబాయ్ ఖర్చులు మొత్తం నా దగ్గర లావుదాం అనుకుంటున్నారు అని మీరు అనుకుంటున్నారేమో. అనుకొని ఉంటారు అలాంటి వాళ్ళే. అర్థమైందా? ఎంతమంది అనుకున్నారు చేతండి? అనుకున్నావమ్మా? మీ ఆయన అనుకున్నాడా? యాక్సెప్ట్ ద లీడర్షిప్. అర్థమవుతుందా క్లియర్ గా? అర్థమవుతుందా? అందరికి అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? ఇప్పుడు ఓన్లీ ఫిజికల్ గా క్లబ్ లో పెట్టా, ఈ ప్రయోగం సక్సెస్ అయితే మీ దగ్గర కూడా లాగుతారు 200 చొప్పున. మీకు అర్థం కావట్లేదు నా సంగతి. అర్థమైందా? నా దగ్గర 200 లాక్కుండా మీరు 2 లోపల వచ్చారా మీ పని బాగుంటది, లేకపోతే అయిపోతారు మీరందరూ కూడా. ఎంతమంది రెడీ 200 కడతానికి రెడీయా? 2 లోపల వస్తానికి రెడీయా? యూ నీడ్ టు యాక్సెప్ట్ లీడర్షిప్. నేను ఏదన్నా అంటే ఇంకా నువ్వు అసలు ఆలోచించకుండా చేయగలిగితేనే లీడర్షిప్ ని యాక్సెప్ట్ చేసినట్టు. నేను ఏదన్నా అంటే నీ సొంత బ్రెయిన్ స్టార్ట్ అయింది అనుకో, దట్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్ లీడర్షిప్. ఎస్ ఆర్ నో? అర్థమవుతుందా క్లియర్గా? ఇప్పుడు మా సార్ ఉన్నారు, రాజు సార్ అన్నది చెప్తే యాక్సెప్టెడ్, దట్స్ ఇట్. ఇంకా మన బుర్ర ఆలోచించకూడదు, ఎందుకంటే ఆయన ఏం చెప్తే మన మంచిగా చెప్తారు. కరెక్టా? నేను పెరిగితే ఆయన పెరుగుతారు, కాబట్టి ఆయన ఏం చెప్పినా నా మంచిగా చెప్తాడు. అలాగే మీరందరూ కూడా మీ అప్లైన్స్ ఎవరన్నా ఏదన్నా చెప్పితే అది నా మంచిగా అనుకోవాలి. అంతే తప్పితే నేను సుధీర్ సార్ చెప్తేనే ఫాలో అవుతా, నువ్వు చెప్తే ఫాలో అవునా అనకూడదు మీ అప్లైన్ ని. కొంతమంది ఎలా ఆలోచిస్తారు తెలుసా? సుధీర్ సార్ చెప్తే ఫాలో అవుతా, ఇంకోటి ఎవడు చెప్పినా నేను లెక్క చేయను, ఇంకోటి ఎవరికి నేను సమానం చెప్పను. దిస్ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ యువర్ లీడర్షిప్. నీ అప్లైన్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి మాట నువ్వు వినాల్సిందే. వాళ్ళందరూ నా మాట చెప్తేనే. ఎగ్జాంపుల్ చెప్తా, ఇప్పుడు నేను జూమ్ లో లేదు, నువ్వు అందరు క్లబ్కి రా అన్నా, మీరు మీ అప్లైన్ కనుక అంతే అంటాడు, నేను జూమ్ లింక్ పంపిస్తాను ఇంట్లో విను అన్నాడు అనుకో, దట్ ఈస్ నాట్ లీడర్షిప్. అవునా కాదా? సి, లీడర్షిప్ ఒక పర్సన్, ఒక టీం డెవలప్ అవ్వాలంటే అలైన్మెంట్ ఉండాలి. అలైన్మెంట్ అంటే ఏంటి? నేనేం చెప్పితే 10th లైన్ లో పర్సన్ కూడా అదే చెప్పాలి. ఇప్పుడు నేను సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తా, నేను నా ఫస్ట్ లైన్స్ ఉన్నారు, నా ఫస్ట్ లైన్ నేనేం చెప్తే అదే చెప్పాలి, వాళ్ళ ఫస్ట్ లైన్ ఏం చెప్తే అదే చెప్పాలి, వాళ్ళ ఫస్ట్ లైన్ నేనేం చెప్తే అదే చెప్పాలి. ఇది అలైన్మెంట్ ఆఫ్ లీడర్షిప్ అండ్ యాక్సెప్టింగ్ లీడర్షిప్. మన బిజినెస్ సుఖీభావాలు అందరూ ఎంతమంది గట్టి అవ్వాలనుకుంటున్నారు చేతుతారా? గట్టి అవ్వాలనుకుంటున్నారు? మిల్ టీమ్ అవుదాం అనుకున్న వాళ్ళు చేతుతారా? ప్రెసిడెంట్ టీమ్ అవుదాం అనుకున్న వాళ్ళు చేతుతారా? ఎవరైనా సరే మీరు గెట్ టీమ్ అవ్వాలన్నా, మిల్ టీమ్ అవ్వాలన్నా, ప్రెసిడెంట్ టీమ్ అవ్వాలన్నా, యూ నీడ్ టు అలైన్ విత్ ద లీడర్షిప్. లీడర్షిప్ ఏం చెప్తే అది నువ్వు ఫాలో అవ్వగలిగితేనే నువ్వు హెర్బల్ లైఫ్ లో డెవలప్ అవుతావు. అర్థమవుతుందా? మన సొంత ప్రభుత్వాలు స్టార్ట్ చేసామనుకో ఏమి జరగదు. అవునా కాదా? నెక్స్ట్, హెర్బల్ లైఫ్ లో మనందరం డెవలప్ అవ్వాలంటే యూ నీడ్ టు ఫాలో ది సిస్టమ్ ని ఫాలో అవ్వాలి. ఈరోజు చాలా మంది నేను చూస్తూ ఉంటాను, జూమ్ లో కనీసం కోచ్లు అయిన వాళ్ళు టాపిక్లు రాసుకోవడానికి కూడా ఇష్టపడట్లా, అసలు జూమ్ లో కూడా ఉండట్లా. సిస్టమ్ అంటే సిస్టమ్ లో ఏవైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో, సిస్టమ్ లో ఏవైతే ఈవెంట్స్ ఉన్నాయో అన్నిటిని ఫాలో అవ్వాల్సిందే బ్లైండ్ గా. హెర్బల్ లైఫ్ స్టార్ట్ చేసిన కొత్తల్లో, అంటే నేను హెర్బల్ లైఫ్ స్టార్ట్ చేసిన కొత్తల్లో అప్పుడు ఈ జూమ్ లేదు, ఫోన్లు కూడా సరిగ్గా లేవు, యూట్యూబ్లు, సోషల్ మీడియాలు, వాట్సాప్లు కూడా లేవు. 2007లో రాజు సారి ట్రైనింగ్ చెప్పేవాళ్ళు. ట్రైనింగ్ కి కంపల్సరీగా బుధవారం, శనివారం ట్రైనింగ్ ఉండేది. ట్రైనింగ్ కి కంపల్సరీ విజయవాడ వెళ్ళాల్సిందే. విజయవాడ రాకపోతే మేము ఏ పొజిషన్ లో ఉన్నా సరే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేవాళ్ళు. రాకపోతే ఒక్క వారంలో ఒక్క పూట రాకపోయినా, అంటే బుధవారం శనివారం ఏదో ఒక్కసారి రాకపోయినా లెఫ్ట్ అండ్ రైట్ పడిపోయేది. అలా రాజు సార్ మమ్మల్ని సిస్టమ్ లో కరెక్ట్ గా ఉంచారు కాబట్టి మేము ఈరోజు 15K అయ్యాం. ఈరోజు కొంతమంది సిస్టమ్ లో గట్టిగా మేమేమన్నా పట్టుకున్నాం అనుకో అల్లాడిపోతున్నారు, తల్ల కిందలు అయిపోతున్నారు. మీరు వస్తే రాకపోతే నాకేం నష్టం చెప్పండి? కానీ మీకు కదా లాభం. సిస్టమ్ లో ఉన్న ప్రతి ఈవెంట్ ఫాలో అవుతే ఎవరికి లాభం? మీకే లాభం. ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఇప్పుడు నా జూమ్ సెక్షన్ లో ఇప్పుడు యాజ్ ఆఫ్ నో
కోచెస్ జూమ్ లో 250 మంది ఉన్నారు, క్లబ్లో చాలా మంది ఉన్నారు. అలాగే మార్నింగ్ పూట జూమ్ సెక్షన్ లో ఒక 1500 2000 మంది ఉంటారు. వీళ్ళల్లో అందరూ కూడా సిస్టమ్ ని ఫాలో అవుతారు నేను నమ్మట్లా. అందరు ఫాలో అవ్వరు కూడా. అట్లీస్ట్ ఇంతమందిలో ఒక 5% పీపుల్ ఫాలో అయినా ఆ 5% పీపుల్ ప్రెసిడెంట్ టీం సరుకు అవుతారు అంతే. ప్రెసిడెంట్ టీం మెటీరియల్ అవుతారు. ఎవరు ఆ 5% పీపుల్? ఎవరైతే సిస్టమ్ ని క్రమం తప్పకుండా ఫాలో అవుతారే వాళ్ళు ప్రెసిడెంట్ టీం మెటీరియల్. ఎగ్జాంపుల్ చెప్తా. నువ్వు క్లబ్కి వస్తే నీకు నేర్పిస్తా, ఇంక వ్యాపారం పెరుగుద్దని చెప్తే ఎందుకు అని ఆలోచించకుండా అది ఎంత కష్టమైనా సరే, ఒకవేళ పక్క ఊరు నుంచి 30 కిలోమీటర్ల జర్నీ అయినా సరే, 7ంటికే బయలుదేరి 8 కల్లా క్లబ్కి వచ్చి క్లబ్లో అన్ని నేర్చుకొని మళ్ళీ 10 కల్లా చెకప్ క్యాంపులకి వెళ్ళి మళ్ళీ ఏ ట్రైనింగ్ ఉన్నా, ఈవెన్ ఒకవేళ ట్రైనింగ్ వేరే ఊరు నుంచి రావాలైతే బాక్స్ తెచ్చుకొని ఇక్కడే కూర్చొని ట్రైనింగ్ విని ఒకేసారి సాయంత్రం ట్రైనింగ్ ముగించుకొని ఇంటికి వెళ్తారే, అది రాత్రి 7 అయినా 8 అయినా 9 అయినా వాళ్ళే ప్రెసిడెంట్ టీం మెటీరియల్. అందరు కాదు. అవునా కాదా? కొంతమంది ఊర్లో ఉండి కూడా లేట్ చేస్తారు, ఊర్లో ఉండి కూడా క్లబ్కి రావటం కష్టం, ఊర్లో ఉండి కూడా ట్రైనింగ్ నా ముందు కూర్చుంటే నేను నేర్పిస్తాను మీకు మంచిదని చెప్పించినా రావటం కష్టం. వీళ్ళు ఎలాగా ప్రెసిడెంట్ టీం సరుకో నాకు అర్థం కావట్లేదు. సిస్టమ్ ఫాలో అవ్వని వాళ్ళు ప్రెసిడెంట్ టీం ఎట్లా అవుతారు? మీరు ఒకసారి ఆలోచించండి. నేను చాలా మంది స్టోరీస్, ఇప్పుడు మీరు ఆంధ్రాలో ఒక 30 మంది ప్రెసిడెంట్ టీమ్స్ ఉన్నారు, ఆంధ్ర తెలంగాణ మొత్తం. వీళ్ళు ఎవరినైనా కదిలించి చూస్తే నువ్వు ప్రెసిడెంట్ టీం ఎలా అయ్యావు అంటే బై లక్ కాదు, బై ఫ్లూకు కాదు, ఏదో అదృష్టం కొద్దో బై ఫ్లూక్ యాక్సిడెంటల్ గానే జరగల. వాళ్ళ ప్రెసిడెంట్ టీం అవ్వటానికి కనుక చాలా కష్టాలు ఉన్నాయి. డబ్బులు ఉన్నా లేకపోయినా అప్పు చేసి ఈవెంట్ వచ్చారు, డబ్బులు ఉన్నా లేకపోయినా కష్టమైనా సరే ట్రైనింగ్లకు వచ్చారు. ఒక్కోసారి ట్రైనింగ్ టికెట్లు కొనుక్కోవడానికి డబ్బు లేని పరిస్థితుల్లో కూడా ట్రైనింగ్లకు వచ్చారు. విదేశాలకు వెళ్తే చాలా పెయిన్ వాళ్ళకి, నిజంగా తినడానికి కూడా డబ్బులు లేవు. అలాంటి వాళ్ళు ఏదో తాకట్లు పెట్టుకొని వాళ్ళని వీళ్ళు అడుక్కొని ట్రైనింగ్లకు వచ్చారు. ఈ రోజు వాళ్ళు నెలకి 25-30 లక్షలు సంపాదిస్తున్నారు. ఒక ప్రెసిడెంట్ టీం అనే ఒక మెటీరియల్ గా తయారయ్యారు. ప్రెసిడెంట్ టీం మెటీరియల్ అంత తేలిగ్గా అవ్వదండి. అవునా కాదా? కొంతమందికి చేతిలో అవకాశం ఉన్నా కూడా వెనకడికి వేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎగ్జాంపుల్ చెప్తాను. సుఖీబాబా ద ఫ్లెక్సిబుల్ సిస్టమ్, సింపుల్ గా చెప్పాలి, నెలకు ఒక్కసారి మీరు ఫిజికల్ ఈవెంట్కి వస్తారు, టికెట్ ఈవెంట్కి. మిగతాదంతా కూడా జూమ్ లోనే జరుగుద్ది. అవునా కాదా? టికెట్ పెట్టుకొని ఫిజికల్ గా వచ్చే ఈవెంట్ మనకి నెలకు ఒక్కసారే. అన్ని కూడా జూమ్ లో నడిపిస్తాం. బీటీపీలు జూమ్ లో, అంబాసిడర్ ఎక్స్పీరియన్స్ జూమ్ లో, మార్నింగ్ క్లబ్ జూమ్ లో, బేసిక్ ట్రైనింగ్ జూమ్ లో, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ జూమ్. నెలకు ఒక్కసారి. ఈ నెలకు ఒక్క రోజు ట్రైనింగ్ కి రమ్మంటే కూడా ఆలోచించి టికెట్ కొన్నోళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకో తెలుసా? బికాస్ దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ద లీడర్షిప్, దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ద సిస్టమ్. రాసి పెట్టుకోండి, ఎవరైతే లీడర్షిప్ ని యాక్సెప్ట్ చేయరో, సిస్టమ్ ని ఫాలో అవ్వరో, మీరు ప్రెసిడెంట్ టీం అవ్వుతే నన్ను అడగండి, అయ్యే ఛాన్సే లేదు. సి దేర్ విల్ బి పెయిన్. ఒక్కోసారి డబ్బులు రాకపోయినా ఖర్చులు కనబడతాయి. హెర్బల్ లైఫ్ లో పెయిన్ ఉంటుంది. నో పెయిన్ నో గెయిన్. నొప్పి లేకుండా లాభం లేదండి. దేర్ విల్ బి నో గెయిన్ ఇఫ్ దేర్ ఇస్ నో పెయిన్. కష్టాలు ఉంటాయి, చాలా కష్టాలు ఉంటాయి. ఒక్కోసారి మన మనసుల్లో ఇష్టం లేని పనులు చేయాల్సి వస్తుంది సిస్టంలో, కానీ అది మన మంచికే, చాలా మంచికే. కానీ ఈరోజు చాలా మందికి ఇది చెప్పినా కూడా ఎక్కట్లా, అర్థం కావట్లా. ఎందుకో తెలుసా? మీరు ఎందుకు అనుకుంటున్నారు చెప్పండి? ఎందుకు అర్థం కావట్లా మీరు చెప్పండి. ఈరోజు చాలా మంది సిస్టంలో ఇలా ఉంటే మంచిదని చెప్పినా కూడా చాలా మందికి అర్థం కాకుండా ఎలా పడితే అలా ప్రవర్తిస్తున్నారు. ఎందుకో చెప్పంటారా? చెప్పనా? బలమైన లక్ష్యాలు లేనివాడే ఇట్లా తయారవుతాడు. బలమైన సార్, మిమ్మల్ని అడిగితే ఎంతమంది గోల్స్ ఉన్నాయి, స్ట్రాంగ్ గోల్స్ ఉంటే చాలా మంది చేయెత్తుతారు, చాలా మంది. కానీ ఆ గోల్స్ అచీవ్ చేసేటప్పుడు పడే కష్టాలు మాత్రం ఇష్టపడరు. నాకు లక్ష్యం ఉంది సార్, నేను ప్రెస్ టీమ్ అవ్వాలి సార్, నాకు లక్ష్యం ఉంది సార్, పెద్ద ఇల్లు కట్టుకోవాలి సార్, నాకు లక్ష్యం ఉంది సార్, ఓ పెద్ద కారు కొనుక్కోవాలి సార్. ఓకే, ఆ గోల్ సాధించే క్రమంలో దెర్ విల్ బి లాట్ ఆఫ్ స్ట్రగుల్స్, చాలా కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలు మాత్రం ఇష్టపడరు, ఆ గోల్ మాత్రం కావాలని కోరుకుంటారు. ఇది ఎట్లా కుదురుతుంది అసలు? నో పెయిన్ నో గెయిన్, అంతే. అర్థమవుతుందా? కష్టమే వద్దు సుఖమే కావాలి, కష్టమే వద్దు లక్ష్యాలు సాధించాలంటే
ఇంకా మీరేం చేస్తారో నాకైతే తెలియదు. అలా కష్టం లేని లక్ష్యాలు సాధించే వ్యవస్థే లేదు. సింపుల్ గా చెప్పాలంటే లేదు. అవునా కాదు? లాస్ట్ 2007లో నేను జూన్లో హెర్బల్ లైఫ్ స్టార్ట్ చేశా. 2008లో నేను మలేషియా వెళ్ళా. ఫస్ట్ టైం అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళాను. అప్పటికి నాకు పాస్పోర్ట్ లేదు. తత్కాల్ పాస్పోర్ట్ అప్లై చేశా. హైదరాబాద్ పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళాలి. ఇక్కడ గుంటూరు, విజయవాడలో కూడా పాస్పోర్ట్ ఆఫీసులో. అప్పుడు ఎస్పీ నుంచి లెటర్ రావాలంటే కూడా ఖర్చు పెట్టాలి. ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి ఖర్చు పెట్టాలి. సో అలాగా నేను ఫస్ట్ టైం మలేషియా వెళ్ళడానికి తత్కాల్ పాస్పోర్ట్ అప్లై చేయడానికి 30,000 ఖర్చు అయింది. 30,000 ఆ రోజుల్లో 2008లో. నాకు హెర్బల్ లైఫ్ లో ఇన్కమ్ వస్తుంది కూడా 30,000 లేదు. అప్పటిదాకా సంపాదించిందంతా కూడా నేను ప్రొడక్ట్ వాడుకోవడానికి సరిపోయింది, ట్రైనింగ్లకి సరిపోయింది, కానీ నా చేతిలో డబ్బులు లేవు. కానీ మా స్పాన్సర్ ఏం చెప్పాడంటే, నువ్వు ట్రైనింగ్కి వస్తే నీ బిజినెస్ బాగా పెరుగుద్ది. ఇది ఒక్కటే నాకు అర్థమైంది. 30,000 తత్కాల్ పాస్పోర్ట్ కి రావడానికి నాకు పట్టింది. మళ్ళీ మలేషియా వెళ్తే 30,000 ఖర్చు అయింది. ఫ్లైట్ కానీ, రూమ్ కానీ. మలేషియాలో ఒక పిచ్చి హోటల్లో ఉన్నాం. ఇంకా మా డబ్బులకి ఆ పిచ్చి హోటలే వచ్చింది. ఆ తర్వాత జెంటింగ్ ఐలాండ్స్ వెళ్తే, జెంటింగ్ ఐలాండ్స్ లో మాకు ఈవెంట్, ట్రైనింగ్ 2 days. జెంటింగ్ ఐలాండ్స్ లో 2 days ఫుడ్ తినడానికి డబ్బులు లేవు. అక్కడ జెంటింగ్ ఐలాండ్స్ లో ముందు కేఫ్లు ఉంటాయి. ఆ కేఫ్ల్లో ఒక రైస్, కొంచెం చికెన్, అది కూడా పచ్చి వాసన వస్తూ ఉంటది. అదొక్కటే మేము కొనుక్కొని 2-3 కలిసి తినేవాళ్ళం. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజుల్లో డబ్బులు లేని పరిస్థితి, చాలా కష్టాలు. అయినా కూడా వెళ్ళాం. నేను మొన్న దుబాయ్ వెళ్ళినప్పుడు నాకు ఏదైనా కూడా పెద్ద పెయిన్ అనిపించలే. ఎంత డబ్బులైనా సరే ఒక రోజు ఉంటే బాగుంటది కదా. పామ్ జుమేరాలో, అలాగే పామ్ ఐలాండ్స్ లో, ప్రపంచంలోని ఫస్ట్ పెద్ద 7 star హోటల్ ఉంది, వరల్డ్స్ 1 and only 7 star హోటల్. అక్కడ ఒక రోజు ఉండాలంటే 1,50,000. ఏదైనా సరే వెళ్ళిపోవాలనిపిస్తుంది. అంటే మనీ అనేది ఇప్పుడు పెద్ద ప్రాబ్లం కాదు, ఒకప్పుడు ప్రాబ్లం. కానీ ఆ రోజు ప్రాబ్లం అని చెప్పి ఆ రోజు ఆ ట్రైనింగ్కి వెళ్ళకుండా ఉంటే ఈ రోజు ఇలాంటి దేశాలు వెళ్ళి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తో లైఫ్ ని ఎంజాయ్ చేసే పరిస్థితి ఉండేది కాదు. కరెక్టా? సో చాలా మంది ఏం ఆలోచిస్తారంటే, ఈ రోజు ఉన్న కష్టం మాత్రమే ఆలోచిస్తారు. ఈ రోజు కష్టం అయినా సరే అది రేపు ఫ్యూచర్ లో మంచి బిజినెస్ ని, మంచి లైఫ్ ఇస్తున్నప్పుడు కష్టపడాలా వద్దా మీరు ఆలోచించండి. ఆ రోజు నిజంగా చెప్పాలంటే, టు బి ఫ్రాంక్, మా ఇంట్లో సపోర్ట్ లేదు. నేను వెళ్తాను, నా దగ్గర డబ్బులు కూడా లేవు. చాలా కష్టపడి వెళ్ళాం, తినకుండా ఎలాగైనా విదేశాలు. అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రైనింగ్ ఏం అర్థం కాల. టు బి ఫ్రాంక్ నాకేం అర్థం కాల. కాకపోతే ఇంత మంది చేస్తున్నారు, ఇన్ని దేశాల వ్యాపారస్తులు చేస్తున్నారు అన్న ఒక బిలీఫ్ మాత్రమే మాకు వచ్చింది. నాకైనా, వినయ్ కైనా, నాతో పాటు వచ్చిన రాజేష్ కైనా, సురేష్ కైనా, ఎవరికైనా బిలీఫ్ వచ్చింది అంతే. కేవలం ఆ ఒక్క నమ్మకంతో అన్ని దేశాల్లో వ్యాపారం అవ్వలేంది, భారతదేశంలో ఎందుకు అవదని ఒక్క నమ్మకంతో తిరిగి వచ్చి వ్యాపారాలు చేసాం. రెస్ట్ ఆల్ హిస్టరీ. ఈ రోజు ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది ఆలోచించకుండా ఖర్చు పెట్టే స్థితిలో దేవుడు మమ్మల్ని ఆ రోజు పెయిన్ భరించాం కాబట్టి. కానీ ఈరోజు చాలా మంది ఈ పెయిన్ కి తీసుకోవడానికి ఇష్టపడట్లా, కానీ గెయిన్ కావాలని కోరుకున్నారు. సాధ్యమైతే చెప్పండి, ఆలోచించండి ఒకసారి. మేము 2008లో 2007లో జర్నీ స్టార్ట్ చేసినప్పుడు బండి పెట్రోల్ కి నేను ఒకసారి, సురేష్ ఒకసారి, నేను ఒకసారి, అబీద్ ఒకసారి, ఇలాగ బండి పెట్రోల్, ఒక బండి మీద వెళ్తే పెట్రోల్ ఖర్చులు ఒకళ్ళు పెట్టుకునే వాళ్ళం. ఎందుకంటే ఫ్రీ లేదు, డబ్బులు లేవు, అందరి దగ్గర డబ్బులు లేని పరిస్థితి. అండ్ ఇంకా చెప్పాలంటే, ఆ రోజుల్లో ప్రెసిడెంట్ టీమ్స్ ఎంతమంది లేరు. ఇండియా మొత్తం మీద 3 ప్రెసిడెంట్. ఇప్పుడైనా మీ చుట్టూ 400 మంది ప్రెస్ టీమ్స్ ఉన్నారు. 3 ప్రెస్ టీమ్స్. హెర్బల్ లైఫ్ ముందుకు వెళ్తుందా లేదో తెలియని స్థితి. కానీ కేవలం రాజు సార్ ఒక విషయం చూపించారు, ఫ్యూచర్ లో బాగుంటది, ఫ్యూచర్ లో గుంటూరులో కూడా ప్రెస్ టీమ్స్ వస్తారు, ఫ్యూచర్ లో చిన్న పల్లెటూళ్ళలో ప్రెస్ టీమ్స్ వస్తారు అన్న ఒక మాట ఆయన చూపించిన విజన్ మమ్మల్ని నడిపించింది. ఇంకా ఇప్పుడు ఉన్నట్టు రుజువులు కూడా ఉన్నాయా ఆ రోజుల్లో? రుజువులు నో, ఫ్యాక్ట్స్, ఓన్లీ జస్ట్ మోటివేటెడ్ వర్డ్స్ అంతే. వాస్తవాలు లేవు, మోటివేటెడ్ చేసిన వర్డ్స్ ఉన్నాయి అంతే. రేపు ఫ్యూచర్ రాజు సార్ గెట్టేమో, రేపు ఫ్యూచర్ నువ్వు ప్రెస్ టీమ్ అవుతావు అనేవాళ్ళు. ఓకే, అవుతాయేమో, కష్టపడదాం. సార్ చెప్పినట్టు కష్టపడదాం. సార్ చెప్పిన దాంట్లో పెయిన్ అనిపించినా కష్టపడదాం. ఇలాగా కష్టపడ్డాం కాబట్టి ఈరోజు మేము నెక్స్ట్ మంత్ మళ్ళీ ఆస్ట్రియా ఉంది. సో ఎటు వెళ్ళినా, ఎంత ఖర్చు అయినా, ఖర్చు గురించి వెనకాడిన స్థితిలో భగవంతుడు మమ్మల్ని ఉంచాడంటే ఆ రోజు కష్టపడ్డాం, ఆ రోజు లీడర్షిప్ ని యాక్సెప్ట్ చేసాం, ఆ రోజు సిస్టమ్ ఫాలో అయ్యాం కాబట్టి. ఈ రోజు కూడా నేను ఇదే చెప్తున్నా, కొన్ని రోజులు, ఒక 2 years 3 years
మేబీ 5 years, ఒక 5 ఏళ్ళు నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి. రెస్ట్ 50 years, ఆ తర్వాత 50 సంవత్సరాలు మీ చేతుల్లో ఉంటుంది మీ జీవితాలు. నెక్స్ట్ 50 years అంటే భగవంతుడు ఎన్నాళ్ళు ఆయుష్ ఇస్తే అన్నాళ్ళు సంపూర్ణమైన ఆయుష్. మనం చనిపోయే వరకు మన జీవితం మన చేతుల్లోనే ఉంటుంది, అన్లెస్ నువ్వు పిచ్చి పిచ్చి పనులు చేస్తే తప్పితే. ఒక్క 2-3 ఏళ్ళు, ఒక్క 5 ఏళ్ళు, ఈ 5 ఏళ్ళు నీ మనసుని తీసి పక్కన పెట్టు, లీడర్షిప్ ని ఫాలో అవ్వు. ఈ 5 ఏళ్ళు నీ బుర్ర తీసి పక్కన పెట్టు, సిస్టమ్ ని ఫాలో అవ్వు. అది ఎంత కష్టమైనా, ఎంత ట్రబుల్ ఇచ్చినా ఫాలో అవ్వు. చాలా సార్లు నిరాశ చెందే సందర్భాలు ఉంటాయి, అయినా కూడా ఫాలో అవ్వు, సిస్టమ్ ని ఫాలో అవ్వు. చాలా సార్లు కోపాలు వస్తుంటాయి, అయినా కూడా లీడర్షిప్ ని ఫాలో అవ్వు. అర్థమవుతుందా? సో ఆ ఫాలో అయ్యే దానికి ఫలితం రేపు ఫ్యూచర్ లో ఖచ్చితంగా మీరు ఆ ఫ్రూట్స్ ఎంజాయ్ చేస్తారు. అర్థమవుతుంది అందరికీ కూడా. చాలా మందికి ఈ ఫ్రూట్స్ వద్దు కానీ పెయిన్ వద్దు అంటారు. ఫ్రూట్స్ ఇస్తే ఇవ్వండి కానీ పెయిన్ వద్దు అంటారు. ఇది కుదరదు. డిడ్ యు అండర్స్టాండ్? నెక్స్ట్ పాయింట్, హెర్బల్ లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే ఉండాల్సింది ఏంటో తెలుసా? బిలీఫ్ సిస్టమ్, పాజిటివ్ మైండ్ సెట్, స్ట్రాంగ్ పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి. చాలా మంది నేను చూస్తూ ఉంటా కదా, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ డౌన్ లో ఉంటుంది. నేను ఒక విషయం చెప్తాను, చెప్పానండి. మీ బాడీ లాంగ్వేజ్ ఎంత స్ట్రాంగ్ ఉండాలంటే, మీకు ఒకవేళ ఈరోజు 0 కస్టమర్లు ఉన్నా కూడా మీరు ఎలా ఆలోచించగలిగారంటే, ఖచ్చితంగా నేను హెర్బల్ లైఫ్ లో ఖచ్చితంగా సక్సెస్ అయి తీరుతాను అనేది మీ బాడీ లాంగ్వేజ్ అయి ఉండాలి. అంతే. ఆ బాడీ లాంగ్వేజ్ మీలో ఉంటే శత్రువు వెళ్ళిపోతాడు. అంటే సైతాను ఉంటాడు లోపల, కృంగిపోయేలా చేసే శత్రువు, అది వెళ్ళిపోతాడు. నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. 2007లో నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు చాలా ఫస్ట్ లైన్స్ ఉండేవి. చాలా, ఒక 15 to 20 ఫస్ట్ లైన్స్ నాతో ఉండే, నా ఫస్ట్ లైన్స్. ఈ 15-20 ఫస్ట్ లైన్స్ అందరిలో కల్లా వీక్ ఫస్ట్ లైన్ రాజేష్ ఉప్పల, వీక్ ఫస్ట్ లైన్. మిగతా వాళ్ళందరూ వ్యాపారస్తులు, బాగా సంపాదిస్తున్న వాళ్ళు, ఉద్యోగస్తులు, స్టూడెంట్స్ అయినా, ఆడపిల్లలైనా, మంచిగా వ్యాపారం చేసేవాళ్ళు, ఇలా అందరు నా ఫస్ట్ లైన్స్ అందరూ ఫుల్ ప్రొఫెషనల్. రాజేష్ ఒక్కడు మాత్రం స్టూడెంట్, చిల్లర అంటే చిన్న వయసు కదా, ఎలా పడితే అలా ఉండేవాడు. ఒకసారి విజయవాడలో కాందారి హోటల్ ఉంది కదా, కాందారి హోటల్ ఇప్పుడు అది హోటల్ ఐలాపురం, మన డివి మనార్ హోటల్ ఉంది కదా, అటు పక్కన ఇంకోటి ఉంది చూడు, ఫార్చ్యూన్ మురళి హోటల్లో కంపెనీ వాళ్ళు ఈవెంట్ పెట్టారు. ఆ కంపెనీలో అజయ్ శ్రీధర్ అని ఉన్నాడు. అజయ్ కన్నా హెడ్ మన ఇండియాకి శ్రీధర్ అని ఉండేవాడు. ఇప్పుడు సింగపూర్ మలేషియా ఆయన. ఆ శ్రీధర్ గారు వచ్చి ఆ రోజు వరల్డ్ టీమ్ లెవెల్లో మీటింగ్ పెట్టారు. అప్పుడు ఎంతమంది, ఒక 100 మంది ఉన్నారు మొత్తం. విజయవాడ రాజు సార్ ఆర్గనైజేషన్ లో అందరు కలిసి కూడా 100 మంది కొట్టారు. అప్పుడు శ్రీధర్ గారు హెర్బల్ లైఫ్ లో ఇలానే గోల్ సెట్టింగ్ చేస్తూ ఎంతమంది ప్రెసిడెంట్ టీమ్ అవుదాం అనుకుంటున్నారు అన్నప్పుడు వెంటనే రాజేష్ గారు లేచి, సార్ నన్ను పిలిచి, సార్ రాసుకోండి, మీ ఆర్గనైజేషన్ నేనే మీకు ఫస్ట్ ప్రెసిడెంట్ టీమ్ అవుతాను అన్నాడు. మీ ఆర్గనైజేషన్ లో అప్పటికి నాకు 20 ఫస్ట్ లైన్స్ ఉన్నారు. అప్పటికి అతను ఇంకా వరల్డ్ టీమ్ కూడా కాదు, సూపర్వైజర్ 10 months అయింది, వరల్డ్ టీమ్ కూడా కాదు. అప్పటికి సూపర్వైజర్ అయ్యి 10 నెలలు అయింది, వరల్డ్ టీమ్ కూడా కాదు. కానీ అతను ఏం చెప్పాడంటే, సార్ రాసి పెట్టుకోండి సార్, మీ ఆర్గనైజేషన్ నేనే ఫస్ట్ మీకు ప్రెసిడెంట్ టీమ్ అవుతాను. ఎవరికి నమ్మకం లేదు, కానీ అతనిలో పాజిటివ్ మైండ్ సెట్ ఉంది. ఖచ్చితంగా నేను సాధించి తీరుతాను అన్న పాజిటివ్ మైండ్ సెట్. ఆ రోజు నుంచి ఎక్కడ ట్రైనింగ్ ఉన్నా, ఎంత ఖర్చు అయినా సరే ట్రైనింగ్ లో ఉండేవాడు, మీటింగ్ లో ఉండేవాడు, పని చేసేవాడు. నా ఆర్గనైజేషన్ ఫస్ట్ ప్రెసిడెంట్ అతనే అయ్యాడు. ఆ మైండ్ సెట్, ఆ పాజిటివ్ మైండ్ సెట్ మీలో ఉన్నంత కాలం మిమ్మల్ని శత్రువు ఏమీ చేయలేడు. కృంగిపోవాల్సిన అవసరమే ఉండదు. కృంగుదల అసలు మీకు రాదు. టు బి ఫ్రాంక్, ఈ రోజు ఒక 20K లెవెల్లో రాయేష్ టీం ఉంది, చాలా మంది ప్రెసిడెంట్ టీమ్స్ అతని దగ్గర ఉన్నారు అంటే దానికి కారణం ఆయనలో ఉన్న స్ట్రాంగ్ పాజిటివ్ మైండ్ సెట్. అందరు నవ్వుకున్నారు. రాజేష్ అలా అనగానే చిన్నపిల్లోడు, అంటే చిన్నోడు 24 ఏళ్ళు 25 ఏళ్ళు చిన్నోడు, మాకు అందరికంటే పెద్ద వాళ్ళు ఉన్నారు అక్కడ, హాల్లో చాలా మంది ఉన్నారు, అందరూ నవ్వుకున్నారు. బట్ రుజువు చేసి చూపించాడు, ఇండియాలో యంగెస్ట్ ప్రెసిడెంట్ టీమ్ అయి చూపించాడు. ఇది ఎలా సాధ్యమైంది? పాజిటివ్ మైండ్ సెట్.
ఎప్పుడైతే మనం పాజిటివ్ ఆలోచిస్తాం, ద సీక్రెట్ అట్రాక్ట్ అవుతా ఉంటుంది. పాజిటివ్, నెగిటివ్ మైండ్ సెట్ గివ్స్ నెగిటివ్ రిజల్ట్స్. అవునా కదా? నువ్వు నెగిటివ్ గా ఆలోచించుకుంటూ ఉన్నావు అనుకో, నెగిటివ్ రిజల్ట్సే వస్తాయి. ఎప్పుడు కూడా మనసులో పాజిటివ్ మైండ్ సెట్ లేకుండా నెగిటివ్ మైండ్ సెట్ ఉండకూడదు. హెర్బల్ లైఫ్ లో అసలు నెగిటివ్ గా ఆలోచించడానికి ఏముంది? ప్రొడక్ట్ లో దమ్ ఉంది, మార్కెట్ లో నీడ్ ఉంది, బరువు తగ్గడానికి మనీ బ్యాక్ గ్యారంటీస్ తగ్గించే కంపెనీ ఇది ఒక్కటే. డైరెక్ట్ సెల్లింగ్ మోడల్, 100 రూపాయలు మనం ఖర్చు పెడితే 73 రూపాయలు మనకే వివిధ రకాల ఆదాయాల్లో ఇన్కమ్ ఇచ్చేస్తుంది. ఫ్యూచర్ బిజినెస్. హెర్బల్ లైఫ్ కొత్త కొత్త ప్రొడక్ట్స్, కొత్త కొత్త ఇన్నోవేషన్ చేస్తూనే ఉంది. 45 ఏళ్ళని దీనికి పోటీ లేదు, ఇంకో 40 తర్వాత కూడా దీనికి పోటీ రాదు. హెర్బల్ లైఫ్ కంపెనీకి మీల్ రీప్లేస్మెంట్ టెక్నాలజీతో బరువు తగ్గించే కంపెనీ ఏకైక కంపెనీ ఇది ఒక్కటే. అవునా కాదా? మన దుబాయ్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు కొత్తగా బరువు తగ్గడానికి ఇంజెక్షన్స్ వస్తున్నాయి, తెలుసా మీకు? ఎవరికైనా ఐడియా ఉందా? డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంజెక్షన్ చేపించేసుకుంటున్నారు. అది ఒక్కొక్క డోసు 7,000, 10,000. కంపెనీ ఏం కనిపెట్టబోతుందంటే, ఏం లాంచ్ అయిపోతుందంటే, ఇంజెక్షన్ ప్లేస్ లో ఇంజెక్షన్ లాగా పనిచేసి సేమ్ డ్రగ్ తో ఒక సప్లిమెంట్ తయారు చేయబోతుంది. సేమ్ డ్రగ్ అంటే ఆ ఇంజెక్షన్ వాడితే ఏ బెనిఫిట్ అయితే వచ్చుదో ఒక సప్లిమెంట్ రూపంలో చేద్దాం అనుకుంటుంది. దిస్ ఈజ్ ఫ్యూచర్ ప్రొడక్ట్. అర్థమవుతుందా క్లియర్ గా? సో ఇప్పుడు ఏ కస్టమర్ అయినా సరే ఇంజెక్షన్ వాడితే ఏ బెనిఫిట్ వస్తుందో అది సప్లిమెంట్ ద్వారా వస్తుందంటే బెనిఫిట్. సప్లిమెంట్ వాడతారు, ఇంజెక్షన్స్ వాడతారా? ఫ్యూచర్ లో అలాంటి ప్రొడక్ట్స్ రాబోతున్నాయి. అర్థమవుతుందా క్లియర్ గా? సో వీఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. సూపర్ కంపెనీ, సూపర్ ప్రొడక్ట్, సూపర్ బిజినెస్ మోడల్, సూపర్ ట్రెండ్. ఫ్యూచర్ అంతా కూడా ఒబెసిటీ మీదే ఉంది. వెల్నెస్ ఇండస్ట్రీ పెద్ద భూమిలో ఉండబోతుంది. మరి ఇలాంటి కంపెనీలో ఉంటాం, ప్రపంచంలో నెంబర్ 1 న్యూట్రిషన్ కంపెనీలో మనం ఉన్నాం. ఇంకా నెగిటివ్ మైండ్ సెట్, నెగిటివ్ ఆలోచనలు, మా వల్ల కాదేమో అనుకోవటాలు, బిజినెస్ అవ్వదేమో అనుకోవటాలు దరిద్రం కాదా? నువ్వు పని చేయకపోవటం వల్లే కదా నీకు ఆలోచనలు వస్తున్నాయి. నువ్వు పని చేస్తే ఈ ఆలోచనలు రావు కదా? వస్తాయా? నువ్వు ట్రైనింగ్ లో లేకపోవటం వల్ల కదా నీకు ఆలోచనలు వస్తాయి. నువ్వు ట్రైనింగ్ లో ఉంటే అలాంటి ఆలోచనలు రావు కదా? చాలా మందికి నెగిటివ్ మైండ్ సెట్ ఎప్పుడు వచ్చిందో తెలుసా? పని చేయకపోవటం వల్ల, ట్రైనింగ్ లో ఉండకపోవడం. ఈ రెండు కూడా ఈక్వల్ గా జరగాలి. అటు పని జరగాలి, ఇటు ట్రైనింగ్ ఉండాలి. ఈ రెండు ఎప్పుడైతే ఈక్వల్ గా జరుగుతుంటాయో మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉండడం. అర్థమవుతుందా క్లియర్ గా? ఎంతమందికి అర్థమవుతుంది? స్ట్రాంగ్ మైండ్ సెట్. నెక్స్ట్, ఒక పర్సన్ హెర్బల్ లైఫ్ లో సక్సెస్ అవ్వాలని చేయాల్సిన ఇంకో పని ఏంటో తెలుసా? చాలాసార్లు నేను చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. మీరు హెర్బల్ లైఫ్ లో నిలబడాలంటే మీరు అప్పులు ఇవ్వకూడదు, మీ అసలు వాడకూడదు, లాభం వాడుకోవాలి, అప్పులు ఇవ్వకూడదు. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. చాలా మంది చేసే దరిద్రపు మిస్టేక్ ఏంటో తెలుసా? క్లబ్బులు పెడతారు, పిఎంఎస్ కార్డులు అప్పిచ్చేస్తారు. క్లబ్బులు పెడతారు, ప్రొడక్ట్లు అప్పిచ్చేస్తారు. ఎందుకు ఇస్తున్నారు మీరు? ఒక 1000 వాల్యూమ్స్ కొంటారు, ఎగ్జాంపుల్ చెప్తాను. 1000 వాల్యూమ్స్ కొంటారు, ఒక 70,000 స్టాక్ కొంటారు. 70,000 స్టాక్ ఒకేసారి మూవ్ అయిద్దా? అవ్వదు. అప్పుడు ఒక 3,000, ఇప్పుడు ఒక 3,000 అట్లా పోతా ఉంటుంది. ఇప్పుడు ఒక సెట్ కొంటారు, 70,000 స్టాక్ కొన్నారు, ఒక సెట్ కొంటారు, 4,000 క్యాష్ వచ్చింది. ఆ 4,000 వాడేస్తారు, దేనికైనా వాడేస్తారు, ఖర్చులకు వాడేస్తారు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత, ఒక 4 రోజుల తర్వాత ఇంకో 2 సెట్లు అమ్ముతారు, ఓ 10,000 క్యాష్ వస్తుంది. మళ్ళీ ఆ 10,000 క్యాష్ దేనికో దానికి వాడేస్తారు. నెలాఖరు అయ్యేసరికి ప్రొడక్ట్ అయిపోతే వీళ్ళ చేతిలో డబ్బులు కనపడవు. హెర్బల్ లైఫ్ది తప్పు కాదు, నువ్వు ఏదో పనులు చేసావు. ఇప్పుడు ఈ ప్రొడక్ట్ 2 రూపాయలు అనుకో, 3 రూపాయలకి అమ్మావు. 2 రూపాయలు నీ తీసుకెళ్లి అసల్లో పక్కన పెట్టాలి, ఆ రూపాయలు లాభం వాడుకోవాలి. కరెక్టా? ఈరోజు చాలా మంది చేసే మిస్టేక్ ఏంటో తెలుసా? ప్రొడక్ట్ అమ్మేస్తున్నారు. ప్రొడక్ట్ అమ్మేసిన తర్వాత మళ్ళీ రీప్రొడక్ట్ ఆర్డర్ చేసుకోవడానికి డబ్బులు లేవంటున్నారు. ఏమైనారా? ఏం అవలా? అప్పుడు 3,000, అప్పుడు 2,000, అప్పుడు 5,000 వచ్చినాయి. అవి లెక్క కనబడలా. రెంట్ కట్టుకున్నారు, కరెంటు బిల్లులు కట్టుకున్నారు, ఫుడ్ తిన్నారు, పిల్లలు స్కూల్ ఫీజులు కట్టుకున్నారు, ఆ ఖర్చులకి ఈ ఖర్చులకి వాడారు, ట్రైనింగ్లకు వచ్చారు, మీటింగ్లకు వచ్చారు, అవన్నీ లెక్క రాయరు. సార్ హెర్బల్ లైఫ్కి వచ్చాం సార్, అయిపోయింది సార్, డబ్బులన్నీ అయిపోయినాయి సార్, తాకట్టు పెట్టి గోల్డ్ లోన్ తెచ్చి వాల్యూమ్స్ కొన్నాం సార్, ఇప్పుడు మా దగ్గర లేవు సార్. ఏం చేసావు డబ్బులు? ఏదో పని చేసావు. అప్పుడప్పుడు వాడేసి హెర్బల్ లైఫ్ మీద నేపాలేస్తున్నారు. అవునా కాదా? ఇది చేయకూడదు కదా. నీకు అసలు మాత్రం నువ్వు డిస్టర్బ్ చేయకూడదు, లాభం తీసుకెళ్లి ఖర్చు పెట్టుకో అంతే. తప్పితే మొత్తం వాడేసి నా దగ్గర డబ్బులు స్టాక్ కొనడానికంటే నీది కదా తప్పు. అవునా కాదా? ఎంతమందికి అర్థమవుతుంది క్లియర్ గా? యాజ్ ఎ లీడర్ మనందరం కేర్ తీసుకోవాల్సింది, ఎవరికి అప్పు ఇవ్వకూడదు, అండ్ ఈ ప్రొడక్ట్ అసలు మాత్రం కదయకూడదు, లాభం మాత్రమే వాడుకోవాలి.
అర్థమవుతుందా క్లియర్ గా? మీరు ఒకవేళ ప్రొడక్ట్ వాడుకుంటున్నారు, రాసుకోండి. ఆ ప్రొడక్ట్ వాడుకోవటం ఖర్చు రాసుకోండి, పక్కన పెట్టుకోండి. మొన్న గెస్ట్ స్పీకర్ కి శ్యామల్ గారు అని చెప్పి ఇండియా టాప్ 3 ప్రెసిడెంట్, ఆయన చెప్తున్నాడు, ఆయన మిల్ టీమ్ అయ్యే వరకు మళ్ళీ తిరిగి టీంకే ఖర్చు పెట్టేశాడంట. మిల్ టీమ్ అయ్యే వరకు అంటే మిల్ టీమ్ డబ్బులన్నీ కూడా టీంకే ఖర్చు పెట్టాడు. ప్రమోషన్స్ కానీ రికగ్నేషన్స్ కానీ ఏదైనా సరే ఆయన అలా ఖర్చు పెట్టినందువల్ల తొందరగా ప్రెసిడెంట్ టీం ఆయన 2 నెలల ఇన్కమ్ తో కారు కొన్నాడంట, 1 సంవత్సరం ఆదాయంతో ఇల్లు కట్టాడంట. అంటే నేను ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే, స్టార్టింగ్ లో ఖర్చులు ఉంటాయి, వెనక ఆడకూడదు. కానీ ఆ తర్వాత మీరు వేసే పునాది వల్ల మీకు వచ్చే బిజినెస్, మీరు ఒక పెద్ద లగ్జరీ కారు కొనడానికి ఒక 2 నెలల ఇన్కమ్ సరిపోద్ది. ఒక పెద్ద లావిష్ ఇల్లు కట్టడానికి 1 సంవత్సరం ఆదాయం సరిపోద్ది. అర్థమవుతుందా? ప్రతి రూపాయి లెక్కేశారు అని లెక్కేసి సరిగ్గా ప్రొడక్ట్ వాడకుండా, సరిగ్గా ట్రైనింగ్ రాకుండా, వైఫ్ వస్తే హస్బెండ్ రారు, హస్బెండ్ వస్తే వైఫ్ రారు. ఎంత దరిద్రం అండి, తప్పు కదా? అలా ఉంటే అసలు వ్యాపారంలో ఎదుగుదల ఉంటది అంటారా? ఆలోచించండి. తెలివైన వ్యాపారస్తుడు పెట్టుబడి పెట్టి లాభాలు తీయడానికి ట్రై చేస్తాడు. హెర్బల్ లైఫ్ కూడా అంతే, అవునా కదా? అర్థమవుతుందా క్లియర్ గా? ఎంతమంది ఎక్స్ట్రా టికెట్స్ కప్పులు కొన్నారు? హ్యాండ్ రైస్ చేస్తారా? 2 టికెట్లు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరం కొన్నామని వాళ్ళు చేతుతారా? దీనికి కూడా ఆలోచించి కక్కుర్తి పడ్డోళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఇంకా వాళ్ళని ఏం చేయలేను. నేను నిజం చెప్తున్నాను, మీ మంచికే కదా. బెంగళూరు వస్తే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వింటే, ఒక్కళ్ళు వస్తే 24 గంటలు, ఇద్దరు వస్తే 48 గంటలు మీకు టైం ఉంటది. ఇద్దరు కలిసి వ్యాపారం చేస్తే నువ్వు తొందరగా సక్సెస్ అవుతావు. 40 లక్షలు నాకు వస్తుంటే నాకు కూడా 6,000 టికెట్, మీకు కూడా 6,000 టికెట్. హెర్బల్ లైఫ్ నాకు చెక్ ఎక్కువ వస్తుందని చెప్పి నాకేం టికెట్ పెంచుద్దా? నాకేమన్నా? నాకైనా ఒక టికెట్ 6,000, మీకైనా ఒక టికెట్ 6,000. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే, స్టార్టింగ్ లో ఖర్చులు కనబడితే వెనకడుగేయొద్దు. ఆ తర్వాత ఖర్చులు పెరగో, లాభం మాత్రమే పెరుగుద్ది. అర్థమవుతుందా క్లియర్ గా? డిడ్ యు అండర్స్టాండ్? సో గైస్, ప్రొటెక్ట్ యువర్ క్యాపిటల్. ఒకవేళ ఏదైనా ఖర్చు అయినా పర్లేదు, అది పెట్టుబడి అనుకోండి, ఆలోచించి మాకండి. కానీ అనవసరపు ఖర్చులు పెట్టకూడదు. ఒకవేళ మీ దగ్గర డబ్బులు లేకపోతే నేను చెప్పింది ఫాలో అవ్వండి. నిన్న 42% ట్రైనింగ్ వాళ్ళకి కూడా ఇది నేర్పించి పంపించా. 70,000 స్టాక్ కొన్నారు, మీరు ఒక సెట్ అమ్మారు, అది 4,000 రూపాయలు. అసలు 4,000 తీసి ఒక పాకెట్ లో పెట్టండి, 1,000 రూపాయలు లాభం వచ్చింది, ఆ 1,000 రూపాయలే ఖర్చు పెట్టుకోండి. అలా మీకు లెక్క అర్థమైంది, రీఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. జాగ్రత్త. ఓకే, నెక్స్ట్ పాయింట్. హెర్బల్ లైఫ్ లో డెవలప్మెంట్ మనం చేయాల్సింది ఏంటంటే తెలుసా? ఈగోస్ వెళ్ళకూడదు. ఈగోస్ వెరీ డేంజరస్. ఈగో అంటే ఏంటి చెప్పండి? చెప్పండి సరిగ్గా. అహంకారం. ఈగో అంటే ఏంటి? కరెక్ట్గా చెప్తే రేపు లైఫ్ స్టైల్ గిఫ్ట్ ఇస్తా. ఎవరైనా చెప్తారు కరెక్ట్గా? చెప్తున్నాను. ఇంకా అమ్మ సత్యవతి గారు, మీరు సరిగ్గా చెప్పకపోతే బాగోదమ్మా. నువ్వు చెప్పమ్మా. అసూయ సార్. అసూయ అందరు చెప్పారు ఇక్కడ. అది వినలేదు సార్. అదే సుఖీ భవ తాళ్ళూరు. అహంకారం సార్. అది ఓకే, నేనే చెప్తాను. ఈగోకి వెళ్ళపోవటం అంటే చెప్తాను నేను. ఇప్పుడు నేను మిమ్మల్ని ఇక్కడ నుంచో పెట్టి కడిగేసా, తిట్టేసా, చెడమ్మడ అనేసా. ఇప్పుడు మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. సుధీర్ సారే కదా, తలంచుకొని వెళ్ళిపోవటం, నన్ను అంటాడా అని చించుకోవటం. దాన్ని ఏమంటారు? ఈగో, అహంకారం. ఇప్పుడు నేనేమన్నా అంటే సుధీర్ సారే కదా, మా మంచికే కదా అని తలంచుకొని సరిదిద్దుకుంటే సరిపోతుంది అని వెళ్ళిపోతే, ఈ రోజు అన్న చేతులు రేపట్లు కొడతాయి. రేపు కొట్టేస్తే ఫస్ట్ నేనే ఉంటా. ఇప్పుడు నేను అన్నా పడింది వస్తుంది. సుధీర్ సార్ మమ్మల్ని పక్క పిలిచి తిట్టచ్చుగా, అందరి ముందు తిట్టేస్తున్నాడు, అసలు మేమేమనుకుంటున్నాడు అసలు ఆయన అనుకున్నారు అనుకో, ఈగో అంటారు. అవునా కాదు? మీ అందరూ నన్ను ఒక మెంటర్ గా నన్ను యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు నేనంటే మీరు పడాల్సిందే. నేను పబ్లిక్ కన్నా స్టేజ్ మీద తిట్టినా కూడా పడాల్సిందే.
దాన్నే ఈగోలెస్ పర్సన్ అంటారు. అర్థమవుతుందా? నువ్వు ఎట్టా తిట్టి నేను పడతాను, కానీ నేను ఫీల్ అయిపోతాను. కళ్ళ మట్టి నీళ్ళు వచ్చేస్తుంటే, నోరంతా వాసిపోతూ ఉంటది, మొహం అంతా కందిపోతా ఉంటది. అబ్బో ఇంకా 3 రోజులు ఆయన ఫేస్ చూడలేమో, అబ్బో మామూలుగా ఉండదు. ఎందుకో తెలుసా? నేను అందరి ముందు తిట్టేసా కదా. అవునే కదా. అందుకనే తిట్టే హక్కు కూడా నాకు లేదు ఈ మధ్య కాలంలో. ఎవరినన్నా కూడా ఎవడు పడట్లా. పడుతున్నారు ఎవరన్నా? ఎందుకు పడతారు? పడితే సుధీర్ సార్ ఏదన్నా అంటే, ఏదైనా తిడితే అది నా మంచికే అని అనుకున్న వాళ్ళకి ఈగో లేనట్టే లెక్క. అసలు లేనట్టే లెక్క. మీరు ఏమైంది తిట్ట, కొంతమంది ఏమైంది తెలుసా, తిట్టి తిట్టి అలవాటు అయిపోయి సుధీర్ సార్ ఏమన్నా చలనం లేకుండా పోయారు. నువ్వు ఏదైనా అనుకో, అస్సలు మాకు చలనమే లేదుగా అన్నట్టుగా ఉన్నారు. అట్లా కూడా ఉండకూడదు. లోపల ఏముండాలి? ఫైర్. అమ్మ సుధీర్ సార్ నన్ను తిట్టాడు, ఈసారి ఆయన చేత నేను పొగిడించుకోవాలా. ఇది ఫైర్ ఉండటం, ఈగో లేకుండా ఉండటం, అంతే. అర్థమైందా? అర్థమైందా? ఎంతమందికి ఈగో అని చేస్తారా? నీ గురించారా? ఉందా? ఈసారి రేపొద్దున నేను ఈవెంట్కి వచ్చినప్పుడు మీరు చేసిన తప్పుని బట్టి తిడతా. ఏమంటారా? ఫీల్ అవుతారా? బాధపడతారా? ఏడుస్తారా? మొహం మార్చుకొని పెట్టుకుంటారా? నువ్వేం ఇలా ఇలా చూస్తాం? నేనేమన్నా సరే మేమేం ఫీల్ అవ్వం సార్ అన్న వాళ్ళు చేయొద్దండి. సిగ్గులేదు, సిగ్గులేదా అంట. ఫీల్ అవ్వాలి, లోపల మనసులో పెట్టుకోవాలి. సుధీర్ సార్ అన్న దానికి ప్రతీకారం నేను తీర్చుకుంటా, ఆయన చేత పొగిడించుకుంటా, ఆయన చేత దండలు వేయించుకుంటా, చూడు నా సత్తా అని చెప్పి నువ్వు పని చేయి, అప్పుడు నేను హ్యాపీ ఫీల్ అవుతా. అర్థమవుతుందా? మమ్మల్ని ఎందుకు అనాలా, అందరి ముందు నన్ను ఎందుకు అనాలా, నేను గెట్టీము, నేను 2-5 గెట్టీము, మడతేసి పెట్టుకో లోపల, నాకు సంబంధం లేదు. అర్థమైందా? నువ్వు మిల్ టీమ్ అయితే అంత, 15K 20K అయితే అంత, మడతేసి పెట్టుకో. నువ్వంతా నా టీమే. నేను చెప్పినట్టు వింటేనే మీరు వ్యాపారంలో డెవలప్ అవుతారు. అవునా కాదా? అర్థమవుతుందా క్లియర్ గా? ఏం చేయాలి? అది అంతేగాని అందరి ముందు ఎందుకు అన్నారనుకో, మీరు రెచ్చగొడితే ఇంకా రెచ్చిపోతా నేను. మీ ఇష్టం, జాగ్రత్త. యు కేమ్ ఫర్ బిజినెస్, కాన్సన్ట్రేట్ ఆన్ బిజినెస్. అనవసరంగా అహంకారాన్ని పోయి అనర్థాలు తెచ్చుకోవద్దు. కొంతమంది డౌన్ లైన్స్ తో, అప్ లైన్ తో గొడవలు. ఎందుకు ఈ ఈగోలు? యు కేమ్ ఫర్ బిజినెస్, అందరిని కలుపుకొని వెళ్ళిపో, చక్కగా ప్రశాంతంగా వ్యాపారం చేసుకో. కొంచెం నువ్వే తగ్గు, అవసరమైతే నువ్వే కాంప్రమైజ్ అవ్వు, అవసరమైతే నువ్వే సారీ చెప్పు. అంతే కదా. అందరితో కలిసిపోని వెళ్ళిపోవటం మన బాధ్యత కదా. అర్థమవుతుందా క్లియర్ గా? నెక్స్ట్, స్ట్రాంగ్ పేషెన్స్ ఉండాలి. స్ట్రాంగ్ పేషెన్స్, సహనం చాలా ఇంపార్టెంట్. ఒక్కోసారి మనం ఎంత కష్టపడినా బిజినెస్ అంతంత మాత్రం వస్తుంది, పేషెన్స్ ఉండాలి. ఒక్కోసారి కోచెస్ మనం మాట వినరు, పేషెన్స్ ఉండాల్సిందే. రుజువు చేసి చూపించే వరకు పేషెన్స్ ఉండాలి. అర్థమవుతుందా? నెక్స్ట్, హెర్బల్ లైఫ్ లో డెవలప్ అంటే మీరు చేయాల్సిన ఇంకో పని, యూ నీడ్ టు బిల్డ్ మోర్ ఫస్ట్ లైన్స్ డెవలప్ అవ్వకపోతే మీ బిజినెస్ లో ముందుకు వెళ్ళడం చాలా కష్టం. ఎన్ని ఫస్ట్ లైన్స్ ఉండాలి సార్ అంటే, మేము మన దుబాయ్ ట్రైనింగ్ లో నేర్చుకున్నాం, 10 యాక్టివ్ ట్యాప్ టీమ్ లైన్స్ ఉండాలంట. నువ్వు చైర్మన్ క్లబ్ అవ్వాలంటే కనీసం ఎన్ని ఉండాలంట? 10 ఫస్ట్ లైన్ యాక్టివ్ ట్యాప్ టీమ్ లైన్స్ ఉండాలి, అంటే గెట్ టీమ్ లైన్స్ ఉండాలి. అప్పుడు నువ్వు చైర్మన్ క్లబ్ అవటం ఈజీ. సో మీరందరూ కూడా కష్టపడాలంటే మీ ఫస్ట్ లైన్ లో 10 యాక్టివ్ ట్యాప్ టీమ్ లైన్స్ ఉండే వరకు కష్టపడాలి. అర్థమవుతుందా? మొన్న దుబాయ్ లో గెస్ట్ స్పీకర్ వచ్చారు, ఆయన పేరు వాన్ మిగల్ మెండోజా. ఆయన మార్క్యూస్ గారితో ట్రైనింగ్ తీసుకున్న ఆయన 30 ఏళ్ళు అయింది హెర్బల్ లైఫ్ వచ్చి. ఆయన చెప్పాడు, అది మీకు కూడా చెప్తాను వినండి జాగ్రత్తగా. మార్క్యూస్ గారు హెర్బల్ లైఫ్ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ 6 నెలల్లో 196 మంది ఫస్ట్ టైం కోచెస్ రిక్రూట్ చేసుకున్నారంట. అర్థమవుతుందా? ఒకసారి నా బుక్ తీసుకుంటా, లోపల బ్లాక్ బుక్ ఉంటుంది. నేను మీకు క్లియర్ గా చెప్తా. మార్క్యూస్ గారు తెలుసా?
తెలుసన్న వాళ్ళు చేతుతారు. ఎవరైనా ఫౌండర్ ఆఫ్ హెర్బల్ లైఫ్ కంపెనీ, ఈజ్ ద ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్. హెర్బల్ లైఫ్ కంపెనీకి ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్. 196 మందిని రిక్రూట్ చేశారంట ఫస్ట్ 6 నెలల్లో, ఫస్ట్ లైన్స్. దాంట్లో 16 మంది సూపర్వైజర్లు అయ్యారంట. రాసుకోండి, మీకు ఎప్పటికైనా మీ టీంకి ట్రైనింగ్ ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది. 16 మంది సూపర్వైజర్లు అయ్యారు. దానిలో 9 మంది సూపర్వైజర్ లెవెల్లో వెళ్ళిపోయారు. అర్థమైందా? సూపర్వైజర్ అయి 9 మంది వెళ్ళిపోయారు హెర్బల్ లైఫ్ లోంచి. 7 ఉన్నారు. ఆ 7లోనే ఇప్పుడు 7 ద్వారానే 95 దేశాల వ్యాపారం బిల్డ్ అయింది. 7 ద్వారా. అర్థమవుతుందా? ఇది మార్క్యూస్ గా రిక్రూట్మెంట్ పరిస్థితి. 196 మందిని రిక్రూట్ చేస్తే దాంట్లో 16 మంది సూపర్వైజర్లు అయితే 9 మంది సూపర్వైజర్ లెవెల్లో పోతే 7 నిలబడితే 7 ద్వారానే ఇప్పుడు 95 దేశాల్లో ఉన్న బిజినెస్ బిల్డ్ అయింది. ఎందుకు నేను అంతా చెప్తున్నానంటే హెర్బల్ లైఫ్ ఈజ్ ప్యూర్లీ ఏ నెంబర్ గేమ్. మార్క్యూస్ గారికే తప్పల 196 మంది డైరెక్ట్ కంపెనీ ఫౌండర్ రిక్రూట్ చేస్తేనే నిలబడాల. మీరు నేను ఎంత, అవునా కాదా? ఆ 7 196 మందిలో 7 అంటే అసలు పర్సంటేజ్ రేషియో చెప్పండి ఒక్కసారి. నాట్ ఈవెన్ 1% పీపుల్ స్టేడ్ ఇన్ హెర్బల్ లైఫ్. నాట్ ఈవెన్ 1% పీపుల్. బట్ ఆయన 196 మంది ఫస్ట్ 6 months లో విపరీతంగా రిక్రూట్ చేశారు. విపరీతంగా 7 ద్వారానే ప్రపంచాన్ని బిల్డ్ చేశారు. ఈరోజు హెర్బల్ లైఫ్ లో మనం మోర్ ఫస్ట్ లైన్స్ ద్వారా మన బిజినెస్ బిల్డ్ చేయొచ్చు. ఎందుకు మోర్ ఫస్ట్ లైన్స్ ఉండాలి సార్? అందరూ స్టే చేయరు హెర్బల్ లైఫ్ లో, అవునా కాదా? మార్క్యూస్ గారికే స్టే చేయాలి. మీకు నాకు ఎంత చెప్పండి? కొంతమంది కోచ్ అవుతారు, 1000 వాల్యూమ్స్ పెడతారు, అక్కడ వెళ్ళిపోతారు. కొంతమంది సూపర్వైజర్ లెవెల్కి వస్తారు, అక్కడ వెళ్ళిపోతారు. కొంతమంది వరల్డ్ టీమ్ లెవెల్కి వస్తారు, అక్కడ వెళ్ళిపోతారు. కొంతమంది టైం బాగోపోతే యాక్టివ్ వరల్డ్ టీమ్ లెవెల్లో వస్తారు, అక్కడ వెళ్ళిపోతారు. ఈవెన్ వాన్ మిగుల్ మెండోజా చైర్మన్ క్లబ్ 50K. మన వచ్చిన గెస్ట్ స్పీకర్, దుబాయ్కి వచ్చిన గెస్ట్ స్పీకర్, చైర్మన్ క్లబ్ 50K. ఆయన స్పాన్సర్ చేసిన అప్లైన్ ఈయనతో పాటు మిలిటీమ్ అయ్యాడు. మిలిటీమ్ అయిన తర్వాత బిజినెస్ అంతా పడిపోయిందంటే ఆయన రీక్వాలిఫై అవ్వకుండా పోయాడు, ఈయన చైర్మన్ క్లబ్ అయ్యాడు. అసలు ఎంత దరిద్రం చూడండి. వాన్ మిగుల్ మెండోజాని రిక్రూట్ చేసిన స్పాన్సర్ క్రైసిస్ టైంలో వెళ్ళిపోయాడంట. ఆయన లేడు ఇప్పుడు. ఆయన అప్లైన్ ఎవరో వచ్చి ఈయనకి డైరెక్ట్ లైన్ అయ్యాడు. ఈరోజు ఆయన ఒకవేళ వాన్ మిగుల్ మెండోజాని స్పాన్సర్ చేసిన కోచ్ కనుక ఆ టైంలో కష్టమైన నష్టమైన నిలబడి ఉంటే ఈరోజు చైర్మన్ క్లబ్ 50K చెక్ పైన స్పాన్సర్ చెక్ 1 కోటి 2 కోట్లు ప్రతి నెల సంపాదించుకుంటూ ఉండేవాడు ఆడతా పాడతా. ఇది హెర్బల్ లైఫ్ బిజినెస్. సో ఒక్కోసారి కోచెస్ దే విల్ నాట్ స్టే, డోంట్ పానిక్. ఇది సహజం. అర్థమవుతుందా? ఫస్ట్ లైన్స్ 10 మంది వచ్చారు సార్, 10 మంది కూడా పని చేయట్లేదు సార్. ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ పార్ట్ ఆఫ్ గేమ్, అంతే. ఓకే, అందరు నిలబడాలని ఏం లేదు. నీ బెస్ట్ నువ్వు చేస్తావు, అందరు నిలబెడటానికే ప్రయత్నం చేస్తావు. ఒకవేళ పోయినా నువ్వు పట్టించుకోమాకు, పనిచే, అంతే. మోర్ ఫస్ట్ లైన్స్, అందుకనే మోర్ ఫస్ట్ లైన్స్ ఉండాలి. అండ్ నువ్వు ప్రెసిడెంట్ టీమ్ అవ్వాలంటే 10 ఫస్ట్ లైన్ ట్యాప్ టీమ్ లైన్స్ నువ్వు బిల్డ్ చేయాలి. నువ్వు చైర్మన్ క్లబ్ కూడా అయిపోతావు. అర్థమవుతుందా? చైర్మన్ క్లబ్ వెకేషన్ సంవత్సరంకి ఒకసారి తీసుకెళ్తారు. ఒక్క పర్సన్ 2 కోట్లు ఖర్చు పెడతారు. చైర్మన్ క్లబ్ వెకేషన్ ఒక పర్సన్ కి అంటే 2 కోట్లు. కంపెనీ తీసుకెళ్తారు, ఒక పర్సన్ కి 5 లక్షలు పెడతారు హెర్బల్ లైఫ్ లో. ఒక పర్సన్ కనుక క్వాలిఫై అయితే ఒక పర్సన్ 5 లక్షలు. అదే చైర్మన్ క్లబ్ వెకేషన్, చైర్మన్ క్లబ్ అయితే సంవత్సరంకి ఒకసారి నువ్వు క్వాలిఫికేషన్ ఏదో సంవత్సరం నేను తీసుకెళ్ళిపో, 2 కోట్లు ఖర్చు పెడతారు. ఫౌండర్ సర్కిల్ అయితే ఇంకా ఉంచుతారు, ఇంకో 2 రోజులు ఉంచుతారు. ఈసారి చైర్మన్ క్లబ్ వెకేషన్ న్యూజిలాండ్ కానీ ఆస్ట్రేలియా కానీ కంపెనీ డిసైడ్. నేను ఎందుకు చెప్తున్నాను అంటే మీ ఫ్యూచర్ చాలా బ్రైట్ ఉంటుంది హెర్బల్ లైఫ్ లో. ప్రపంచాన్ని తిరగవచ్చు, చేయొచ్చు, మంచి రాయల్టీ ఉంటుంది, చెక్ వస్తుంది. దాంతో పాటు చేయాల్సిన ఫస్ట్ లైన్స్ బ్రాడ్ గా ఉండాలి. సజెస్ట్ మీరందరూ ఎప్పుడు దాకా నిలపకూడదు. మీ ఫస్ట్ లైన్ ఆ తర్వాత మీరు రిలాక్స్ అయిపోండి. నీ ఫస్ట్ లైన్ లో 10 యాక్టివ్ లైన్స్ ఉండాలి. అంటే నువ్వు అవ్వాలి, నీతో పాటు నీ ఫస్ట్ 10 గెట్టింగ్ లైన్స్ మినిమం ఉండాలి, మినిమం. అప్పుడు నువ్వు చూసుకుంటా ఉండాల్సిన టేక్ ఇట్. రోజు క్రమం
విషయం కాదు, పెద్ద విషయం. నేను 3 ఏళ్ళలో చేశాను. అర్థమవుతుందా క్లియర్ గా? మీకు కూడా అవుతుంది, మీకు కూడా పెద్ద కష్టమేం కాదు. డిడ్ యు అండర్స్టాండ్? అర్థమవుతుందా క్లియర్ గా? సో హార్ట్ ఆఫ్ ద బిజినెస్ ఇస్ మోర్. ఫస్ట్ లైన్స్ లో కూడా 10 ట్యాపింగ్ లైన్స్ వచ్చే వరకు నువ్వు పనిచేయాలి. సూపర్వైజర్ లైన్స్ ఇంకా సరిపోలా. వరల్డ్ టీమ్స్ 4 ఉన్నారు సార్, సూపర్వైజర్లు 6 ఉన్నారు సార్, సరిపోలా. 2 గెట్ ఉన్నారు సార్, సరిపోదు. నా ఫస్ట్ లైన్ లో 10 గెట్ టీమ్ లైన్స్ రావాలి. అప్పుడు దాకా నువ్వు కష్టపడాలి. అర్థమవుతుంది? అప్పుడు దాకా కష్టపడడానికి రెడీగా ఉన్నారు. నీ ఫస్ట్ లైన్ లో 10 అవటం కాదు, గుర్తుపెట్టుకో. నీ ఫస్ట్ లైన్ లో 10 ట్యాపింగ్ లైన్స్ రావాలి. ఇది అంటే మీకు దుబాయ్లో నేర్చుకుని వచ్చిన విషయంలో అతి ముఖ్యమైన విషయం మీకు చెప్పేశా. అండ్ రెండోది మార్క్యూస్ గారి రిక్రూట్మెంట్ మోడల్. మార్క్యూస్ దగ్గరే తప్పలా రిజెక్షన్స్. మీకు నాకు ఎందుకు జరుగుతాయి? ఎందుకు జరుగుతాయి చెప్పండి. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ లెర్నింగ్ సెట్. లెర్నింగ్ మైండ్ సెట్. నెక్స్ట్ క్వాలిఫై ఫర్ ప్రమోషన్స్. ప్రతి ప్రమోషన్ కి మీరు క్వాలిఫై అవ్వాలి, పని చేయాలి. ఇప్పుడు కంపెనీ ఇచ్చిన ప్రమోషన్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి ప్రమోషన్స్? మళ్ళీ ఇప్పుడు ఇంటర్నేషనల్ వెకేషన్ స్టార్ట్ చేయబోతున్నారు, ఈ మంత్ స్టార్ట్ చేస్తారు. దానికోసం నువ్వు పోటీ పడాలి, అవునా కాదు? అలానే ఎక్స్ట్రా వేగెంజాలు సీటింగ్ కోసం పోటీ పడాలి. అలాగే విఐపి సీటింగ్ కోసం పోటీ పడాలి, పార్టీ కోసం కష్టపడాలి. అలాగే మంత్లీ పిక్నిక్, అలాగే యాక్టివ్ సూపర్వైజర్ రిటైర్డ్, అలానే సుఖీబాబు ఇచ్చిన దుబాయ్ ప్రమోషన్. అన్నిట్లో నీ పేరు కోసం పనిచేయాలి. అంతే తప్పితే ఊళ్ళు దాచుకోకూడదు. చాలా మంది ఏంటో తెలుసా, వేటిల్లో కూడా పేర్లు రావు, అన్నిట్లో కూడా 0 పిక్నిక్ లో క్వాలిఫై అమ్మా, లేదు సార్. యాక్టివ్ సూపర్ రిట్రీట్ లో ఉన్నామమ్మా, లేదు సార్. కంపెనీ వెకేషన్ కి ఏమన్నా ట్రై చేస్తున్నావా? అయ్యే పని కాదు సార్. మరి ఎక్స్ట్రా వేకెన్సీలో విఐపి సీటింగ్ ఏమైనా ట్రై చేస్తున్నావా? టికెట్ కొనటమే ఎక్కువ సార్. మీరు అసలు పార్టీ దాకా పోయారు, అదంతా పక్కన పెట్టండి సార్. FBPS లో కనీసం విఐపి సీటింగ్ వస్తుందా? కష్టమే సార్. మరి ఏందమ్మా, ఏం చేస్తున్నావు అమ్మా? ఏదో టికెట్ కొన్నాం కాబట్టి వస్తాం సార్, అంతే సార్. అది ఆ టికెట్ కూడా ఎందుకు కొన్నామమ్మా? స్పాన్సర్ బలవంతం చేశారు సార్, కొనపోతే సంపేస్తా అన్నారు సార్, అందుకని కొన్నాను సార్. అంతే కదా? మోరల్ రెస్పాన్సిబిలిటీ. ఎవడో ఏదో అనుకుంటాడనో, స్పాన్సర్ బలవంతం పెట్టాడనో తప్పకు కొనుక్కుంటున్నారు తప్పితే టికెట్లు. నేను టికెట్ కొనటం కాదు సార్, అక్కడ హైయెస్ట్ ఏదైతే ఉందో అక్కడ కూర్చుంటా అనే ఆలోచన చాలా మందికి లేదు. వాళ్ళు అందుకని అందరు ఛాంపియన్స్ కారు. మీ అందరికి నేను ఒకటే చెప్తున్నా, సుఖీభావాలో మీరు ఫ్లైయర్ రిలీజ్ చేసినప్పుడు ఆ ఫ్లైయర్ లో హైయెస్ట్ ఏది ఉందో చూడండి, దానికోసం పోటీ పడండి. అర్థమవుతుందా క్లియర్ గా? హైయెస్ట్ ఏంటి, దానికోసం నీ పోటీ పడాలి. అది నీ పిల్లలకి నీ టీంకి నువ్వు రోల్ మోడల్ గా కనిపించడం అంటారు. అర్థమవుతుందా? నేను పోటీ పడను సార్, మన వల్ల కాదు సార్ అంటే నీ టీంకి నువ్వు ఎలా రోల్ మోడల్ అవుతావు చెప్పు ఒకసారి ఆలోచించు. మన టీంకి మన రోల్ మోడల్ అవ్వాలా వద్దా? నా డౌన్ లైన్ కి నేను రోల్ మోడల్ కనపడాలి, నా టీంకి మీ టీంకి మీరు రోల్ మోడల్ గా కనపడాలి. మీ వెకేషన్ లో మీ పేర్లు ఉండాలి కంపల్సరీగా, పిక్నిక్ల్లో మీ పేర్లు ఉండాలి, రిట్రీట్ లో మీ పేరు ఉండాలి, సుఖీబాబు ప్రమోషన్స్ లో మీ పేరు ఉండాలి, కంపెనీ ఇచ్చే హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ట్రైనింగ్ లో మీ పేర్లు విఐపిలో పార్టీలో ఉండాలి. అది కదా వ్యాపారం అంటే. అప్పుడు కదా మీ వ్యాపారంలో స్ట్రాంగ్ గ్రోత్ ఉన్నట్టు, అప్పుడు కదా మీ టీం ఇన్స్పైర్ చేస్తున్నట్టు, అవునా కాదు? అర్థమవుతుందా? సో రేపు మనకి అడ్వాన్స్ ట్రైనింగ్ లో ప్రమోషన్స్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీరు ఆలోచించండి, దాంట్లో మా పేరు పై లెవెల్లో ఉండాలి. ప్రెసిడెంట్ టీం పక్కన కూర్చోవాలి, మేము పిఐపి క్వాలిఫై, పార్టీకి క్వాలిఫై. దానికోసం నేను ఎంతైనా కష్టపడాలని ఆలోచించండి. యశ్వంత్ అర్థమవుతుందా? ఎంతమంది లాస్ట్ మంత్ పిక్నిక్లకి క్వాలిఫై చేస్తారా? ఎంతమంది యాక్టివ్ సూపర్ రిట్రీట్ మీ పేరు ఉంది? See guys, if you don't work these promotions, you are not going to develop in your business also. నువ్వు వ్యాపారంలో అభివృద్ధి చెంది చాలా కష్టం నువ్వు కనుక ఇది చేయకపోతే. హ్యాండ్ డౌన్ రాసుకోండి.
డోంట్ ఫాలో ఈజీ క్రౌడ్, డోంట్ గో ఇన్ టు ఈజీ క్రౌడ్. ఈజీ క్రౌడ్ లో మీరు ఉండమాకండి. ఈజీ క్రౌడ్ అంటే తెలుసా? గుంపు. ఆ గుంపులో మీరు ఉండకూడదు. అసలు గుంపులోంచి బయటికి రావాలి. ఎక్స్ట్రా వెగెంజాకి వెళ్ళి జనరల్ సీటింగ్ లో కూర్చోవడం గుంపు. అది డోంట్ ఫాలో ఈజీ క్రౌడ్. ఆ గుంపులో నువ్వు కూర్చోవడం ఏంది? చండాలంగా కుర్చీలు ఎత్తుక్కోవడం. విఐపి సీటింగ్, నీకంటూ ఒక బెర్త్ ఉంటది, అక్కడికి వెళ్ళి కూర్చోవాలి నువ్వు. ఈజీ క్రౌడ్ లో కూర్చోవడం. డోంట్ గో టు ఈజీ క్రౌడ్. బాత్రూమ్ లో ఎత్తకాలి, బాత్రూమ్ కి లైన్ ఉంటది, ఫుడ్ కి తన్నుకుంటారు, సీటింగ్ కి తన్నుకుంటారు, బ్యాగులు పెట్టాలి. ఇది కదా జనరల్ సీటింగ్ అంటే. ఆ సీటింగ్ లో మీరు ఉండాలా? మీరు అందరూ డోంట్ గో టు ఈజీ క్రౌడ్. మీరు ఎలా ఆలోచించాలంటే, అసలు మనకి ఒక ప్రత్యేకమైన సీట్ మాకు ఉండాలి. అంటే ఏదైతే విఐపి ఉందో అక్కడ ఉండాలి నా పేరు, ఏదైతే స్పెషల్ సీటింగ్ ఉంటుందో అక్కడ నా పేరు ఉండాలి. ఆ ఈజీ క్రౌడ్ లో నేను ఉండకూడదు. ఉండాలా? ఉండకూడదా? ఉంటే ఏమైతే చెప్తాను నేను. జనరల్ సీటింగ్ లో కూర్చున్నారంటే వాళ్ళు జస్ట్ టైం పాస్కి వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు పాటలు వస్తే డాన్స్లు ఎత్తారు, వీళ్ళు పుస్తకాలు పట్టుకుని రెడీగా ఉంటారు. విఐపి సీటింగ్ లో ఉండేవాళ్ళు ఎప్పుడు సార్ వస్తారా, ఎప్పుడు స్పీకర్లు వస్తారా, ఏం నేర్పిస్తారా, అది నేర్చుకున్నాము, పుస్తకంలో రాసుకున్నాము, ఇంటికి పరిగెత్తికి పని చేద్దాము, అది ఇంప్లిమెంట్ చేద్దాము అన్న తప్పన ఉన్న వాళ్ళు ఆ స్పెషల్ సీటింగ్ లో ఉంటారు. ఈ జనరల్ క్రౌడ్ ఏదైతే ఉందో వాళ్ళు ఈజీ క్రౌడ్ అన్నమాట. వాళ్ళు ఈజీగా తీసుకుంటారు. వాళ్ళు ఎక్స్ట్రా వేగంజాకి వచ్చింది ఎంజాయ్ చేయడానికి వస్తారు. దాంట్లో మంది ఏదో గోలు, కష్టము సాధించాలి అనుకున్న వాళ్ళు చాలా. అందుకని వేల మంది వస్తారు ఎక్స్ట్రా వేగంజాకి. ఇంకా 400 మంది ప్రెస్ టీంలు ఉన్నారు. ఎందుకు? మరి 20,000 మంది ప్రతి సంవత్సరం వస్తున్నారు కదా, మళ్ళీ 2-3 బ్యాచ్లు పెడుతున్నారు. 50-60 వేల మంది సూపర్వైజర్లు వస్తుంటే వీళ్ళందరూ ప్రెస్ టీంలు ఎందుకు అవ్వట్లా? 300-400 మంది ఎందుకు అవుతున్నారు? దే ఫాలో ఈజీ క్రౌడ్. అందుకనే మీరెవ్వరు కూడా సుఖీభావులు ఉన్న మీరెవరు కూడా డోంట్ గో టు ఈజీ క్రౌడ్. అక్కడ ఉండమాకండి మీరు. మీ స్థితి అక్కడ కాదు విఐపిలో, మీ స్థితి అక్కడ కాదు పార్టీలో. మీ స్థితి సక్సెస్ అయిన వాళ్ళు పక్కన ఉండాలి, ప్రెసిడెంట్ టీం పక్కన ఉండాలి. అప్పుడు మీకు ఆ బుద్ధులు వస్తాయి. అర్థమవుతుందా క్లియర్ గా? ఎంతమందికి అర్థమవుతుంది? నెక్స్ట్, ఫాలో న్యూట్రిషన్ క్లబ్స్. క్లబ్కి వెళ్ళండి దయచేసి. ఇళ్లల్లో కూర్చొని జూమ్ అటెండ్ అవుదాం చండాలం ఉంది. మీ ఊర్లో క్లబ్ ఉంటే మీ ఇంట్లోకి మీరు ఉండకూడదు, అక్కడ క్లబ్కి వచ్చేయాలి. సార్ మా పిల్లలు ఉన్నారు సార్, అయితే కూడా పిల్లల కోసం మీరు ఇప్పుడు కష్టపడాలి. ఎవరికి లేరు పిల్లలు? ఈరోజు సక్సెస్ అయిన ప్రతి ప్రెసిడెంట్ కూడా పిల్లలు ఉన్నారు. పిల్లలు లేని వాళ్ళు ఎవరు లేరు. అయినా కూడా క్లబ్లకి వెళ్ళి నేర్చుకున్నారు. తప్పదు. ఎందుకో తెలుసా? రేపొద్దున మీరు ఎదిగితే మీ పిల్లలు సుఖపడతారు. మీ పిల్లల్ని దేశాలు తీసుకెళ్ళరా, విదేశాలు తీసుకెళ్ళరా, మీ పిల్లల్ని క్రూజ్ వెకేషన్ తీసుకెళ్ళరా, మీ పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వగలరా? ఇవ్వాలా లేదా? మా పిల్లలు ఉన్నారని ట్రైనింగ్ లేకపోవడతాం, మా పిల్లలు ఉన్నారని చెప్పి క్లబ్ లేకపోవడతాం, మా పిల్లలు ఉన్నారని చెప్పి లేటుగా రావడం, ఇది చండాల. ఎక్స్క్యూజ్ వద్దు దయచేసి. పంపించండి, తొందరగా పంపించేయండి, లేకపోతే ఎవరికన్నా నప్ప చెప్పండి. కానీ మీరు మాత్రం క్లబ్కి వెళ్ళండి, నేర్చుకోండి. యునో ద ఫ్రూట్ విల్ బి పేడ్ ఆఫ్. నువ్వు పడ్డ కష్టానికి ఫ్రూట్స్ ఖచ్చితంగా వస్తాయి. క్లబ్కి వెళ్ళి కూర్చోకుండా క్లబ్లో ట్రైనింగ్ తీసుకోకుండా మీ బిజినెస్ డెవలప్ అవడం చాలా కష్టం. కోవిడ్ టైంలో జరిగింది, బట్ ఇప్పుడు కాదు. ఇప్పుడు కోవిడ్ లేదు, ఇప్పుడు అన్ని క్లబ్లు ఓపెన్ అయి ఉన్నాయి. క్లబ్లకు వెళ్ళండి. ఆ 2 గంటలు మీరు అక్కడికి వచ్చినప్పుడు పని మీదే ధ్యాస ఉండదు, ఇంక వేరే ధ్యాస ఉండదు. ఇళ్లలో ధ్యాస ఉండదండి. ఇంట్లో మీరు కూర్చొని నేను వ్యాపారంలో హెర్బల్ లైఫ్ లో సక్సెస్ అవుదామంటే అది చాలా కష్టం. ధ్యాస ఉండదు. ఎంతసేపటికి జూమ్ వీడియో ఆఫ్ చేసి వంటలు చేద్దామా, ఇంట్లో బట్టలు సర్దుతామా, ఏవో పనులు. ఈ పనులు మాత్రమే గుర్తొస్తాయి. కానీ ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ వినాలి, సుధీర్ సార్ ఏం టాపిక్ చెప్తున్నారు రాసుకోవాలి, నా కస్టమర్లు ఎంతమంది ఉన్నారో చూసుకోవాలి, కస్టమర్ కోసం పనిచేయాలి, ఈ థాట్సే రావు. సో నిజం చెప్తున్నాను, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ సక్సెస్ఫుల్, గో టు క్లబ్స్. వెళ్ళిపోండి, క్లబ్కి వెళ్ళిపోండి. ఎంత కష్టమైనా సరే మీరు క్లబ్కి వెళ్ళండి. క్లబ్కి వెళ్ళి పని చేయండి. ఆ మనసు ఇంకా క్లబ్కి వెళ్ళినప్పుడు ఆ బిజినెస్ మూడే వస్తుంది. లాస్ట్ పాయింట్, ట్రస్ట్ ఆన్ గాడ్. మీరు ఈ పనులన్నీ చేస్తూ దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి. మన కష్టము, దేవుడిచ్చే ఈ 2 కనుక కలిస్తే మనల్ని హెర్బల్ లైఫ్ లో ఆపే వాళ్ళు ఎవరు ఉండరు. మన కష్టం మనం పడాలి, దేవుడి కృప, దేవుడి సహాయం మనకు ఉండాలి. ఈ 2 జరగాలి. మనం చేసేది మంచిదైతే భగవంతుడి దీవులు ఖచ్చితంగా వస్తాయి. అర్థమవుతుందా? మనం పడే కష్టం
పద్ధతిగా కష్టపడుతూ అది దేవుడు చూస్తాడు. అలాగే మనం చేసే కష్టంలో ఖచ్చితత్వం ఉండి మనం చేసే దేనికోసం అయితే కష్టపడుతున్నామో ఆ పని దేవుడికి ఇష్టమైంది అయితే. బాగా గ్యాంబ్లింగ్ లో కష్టపడితే ఉపయోగం లేదు, దేవుడి ఆశీర్వాదాలు ఏమో. బాగా కష్టపడుతున్నారు సార్, గ్యాంబ్లింగ్ లో డబ్బులే రావట్లేదు సార్, అది దేవుడికి ఇష్టం లేని వ్యాపారం కదా, అవునా కదా? బాగా ప్యాకాట్ ఆడుతున్నాను సార్, తెగ ప్రాక్టీస్ చేస్తున్నాను సార్, డబ్బులే రావట్లేదు సార్. గుడికి వెళ్ళి దండం పెట్టుకొని ప్యాకాట్కి వెళ్తే ఏం ఉపయోగం చెప్పండి, అవునా కదా? సో నువ్వు చేసే పని, మనం చేసేది హెర్బలే పని మంచిదే అంటారా? మంచిది అన్న వాళ్ళు చేయగలుగుతారా? ఇది మంచిది అన్నప్పుడు నువ్వు కష్టపడితే, ఈ మంచి పని కోసం నువ్వు కష్టపడితే దేవుడు దీవెనలు నీకు తోడుగా ఉంటాయి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ కష్టాన్ని తగ్గట్టుగా 30 60 100 దేవుడు నీకు ప్రతిఫలం దయచేస్తాడు. నువ్వు కష్టపడింది కొంచెమే, కానీ 100 రెట్లు ఆశీర్వాదాలు ఇస్తాడు దేవుడు. ఎప్పుడో తెలుసా? నీ కష్టంలో ఏమంటారు, బద్ధకం కనిపించినప్పుడు నువ్వు హార్డ్ వర్క్ చేస్తావే, సోమరి వాడికి దేవుడు ఆశీర్వాదాలు ఉండవండి. శ్రద్ధగా పనిచేసే వాడికి మాత్రమే దేవుడు ఆశీర్వాదాలు అండి, గుర్తుపెట్టుకోండి. సోమరితనం, బద్ధకం, నిర్లక్ష్య ధోరణి ఇది దేవుడికి ఇష్టం లేని పని. నువ్వు శ్రద్ధగా పనిచే, దేవుడికి నువ్వు ఇష్టం అయిపోతావు. ఇంత కష్టపడుతున్నాడు అని దేవుడు నిన్ను ఆశీర్వదించడం స్టార్ట్ చేశాడు. కాబట్టి మనందరం కూడా మన చేతుల్లో ఏముందో తెలుసా? శ్రద్ధగా పని చేయడం. ఆ పని మాత్రం మీరు చేయండి, రెస్ట్ ఆల్ గాడ్ విల్ టేక్ కేర్. ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది, రేపు అడ్వాన్స్ ట్రైనింగ్ లో చాలా నేర్పిస్తాను. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు ఎంసీ. ఓకే, ఎలా చెప్పారు సార్? ఎంతమంది నేర్చుకున్నారు? ఎంతమంది ఇంప్రూవ్ కావాలనుకుంటున్నారు? ఓకే, సూపర్ సూపర్ కదా. నాకైతే చాలా ఉపయోగపడింది. ఎవరైతే ఇంకా ట్రైనింగ్ టికెట్లు తీసుకోలేదో కంపల్సరిగా ట్రైనింగ్ లో ఉండే విధంగా చూసుకోండి, ఓకేనా? మనం ప్రతి మనం సక్సెస్ అవుతాం. ఓకే, థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. Thank you so much, sir. Thank you so much, sir. Thank you, sir. Thank you so much, sir. Thank you so much, sir. Thank you so much, sir. Thank you, sir. Thank you, sir. Thank you, sir. Thank you, sir.